This conference will now be recorded. So మనం ప్రీవియస్ క్లాస్ లో రూల్ రెజల్యూషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇన్ ఆర్డర్ టు పిక్ ఏ రూల్, ఓకే, సో మనం ఏమైనా రిక్వెస్ట్ చేసినప్పుడు పిఆర్పిసి ఒక బెస్ట్ ఇన్స్టెన్స్ నే పిక్ చేసుకోవాలి. సో ఒక రూల్ నేమ్ తో చాలా ప్లేసెస్ లో ఉండొచ్చు. వీ కెన్ ఏబుల్ టు హ్యావ్ వన్ రూల్ ఇన్ మల్టిపుల్ క్లాసెస్, ఓకే, అండ్ ఇన్ మల్టిపుల్ రూల్ సెట్స్ అండ్ ఇన్ మల్టిపుల్ వర్షన్స్, ఓకే, అండ్ దట్ టు హైయెస్ట్ వర్షన్ లో సర్కమ్స్టాన్స్ ఆర్ బేస్ వర్షన్ ఉండొచ్చు, అండ్ మళ్ళీ హైయెస్ట్ దాన్ని అవైలబుల్ ఆర్ నాట్ అవైలబుల్ కూడా చేసుకోవచ్చు. So this will be part of rule availability. Okay, so rule availability లో five status ఉంటుంది. సో అవైలబుల్ అయినా నాట్ అవైలబుల్ అయినా ఎనీథింగ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద థింగ్ వాట్ వీఆర్ సెలెక్టింగ్ బిహేవియర్ విల్ బి చేంజ్డ్. సో అవుట్ ఆఫ్ ఆల్ దోస్ ఫైవ్ అవైలబుల్ అండ్ ఫైనల్ అయితే ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ చూసాము, దట్స్ లైక్ పాజిటివ్ బిహేవియర్, అండ్ రిమైనింగ్ త్రీ నెగిటివ్ సినారియోస్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. అంతేనా? సో మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫైనల్ అండ్ అవైలబుల్ ఏంటి అని అడుగుతారు. So you should be in a position to say that. Okay, so rule availability also plays a very important, okay, role in rule resolution algorithm. Okay, so ఒక rule ని పిక్ చేసుకోవాలంటే PRPC has to follow something. So it will be running one algorithm in the background. Okay, algorithm run చేసుకొని it will be identifying the best instance out of multiple classes or multiple rule sets or multiple versions. ఓకే, సో ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేస్తున్న రూల్ నాకు డిఫరెంట్ అప్లికేషన్ లో కూడా ఉండొచ్చు. దట్ ఈస్ లైక్ ఇంప్లిమెంటేషన్ 2 లో కూడా ఉంది అనుకోండి. సో దెన్ దట్ షుడ్ నాట్ బి ప్రాసెస్డ్ ఫర్ మీ. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ఆపరేటర్ ఐడి వాట్ ఆర్ ఆల్ ద రూల్స్ ఐ హ్యావ్ టు గెట్, పిఆర్పిసి హ్యాస్ టు ఐడెంటిఫై. సో ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను అనుకోండి. సో పిఆర్పిసి ఏం చెక్ చేసుకోవాలి? యాజ్ సూన్ యాజ్ ఐ లాగిన్, వాట్ ఈస్ ద పోర్టల్ ఐ హ్యావ్ టు గెట్ అని డిసైడ్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద అప్లికేషన్ ఐ హ్యావ్ టు గెట్. ఓకే, నేను లాగిన్ అవుతున్నాను యాజ్ వెల్ యాజ్ ఒక మేనేజర్ లాగిన్ అవుతున్నాడు. సో మేనేజర్ లాగిన్ అయితే వాళ్ళకి డెవలప్మెంట్ స్టూడియో యాక్సెస్ రాకూడదు. సో దే షుడ్ బి గెటింగ్ సంథింగ్ లైక్ మేనేజర్ పోర్టల్. సో అందరికి లాగిన్ స్క్రీన్ ఒకటే. ఓకే, పిఆర్పిసి హ్యాస్ టు డిసైడ్ దిస్ ఇస్ ద ఆపరేటర్ అండ్ హీ షుడ్ బి గెటింగ్ సో అండ్ సో అన్నట్టు పిఆర్పిసి ఐడెంటిఫై చేసుకోవాలి. సో అది ఎలా చేసుకుంటుంది? బేస్డ్ ఆన్ ద యాక్సెస్ గ్రూప్. ఓకే, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ దేర్ షుడ్ బి యాక్సెస్ గ్రూప్. సో ఎవ్రీ ఆపరేటర్, సో ఈ ఆపరేటర్ ఒక యాక్సెస్ గ్రూప్ కి లింక్ అవ్వాల్సిందే. ఓకే, వన్ ఆపరేటర్ కెన్ బి కనెక్టెడ్ టు మల్టిపుల్ యాక్సెస్ గ్రూప్స్ కూడా ఉండొచ్చు. అండ్ వన్ యాక్సెస్ గ్రూప్ కెన్ బి కనెక్టెడ్ టు మల్టిపుల్ ఆపరేటర్స్. అంతేనా? సో అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఆర్ టెస్టర్స్ 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, యాక్సెస్ గ్రూప్ విల్ బి ఓన్లీ వన్, అండ్ ఆ యాక్సెస్ గ్రూప్ కి 4 or 5 మెంబర్స్ కనెక్ట్ అయి ఉండొచ్చు. Okay, one access group can be connected to multiple operators and vice versa is also possible. Okay, one operator can have multiple access groups. So ఇక్కడ నాకు multiple access groups కూడా ఉండొచ్చు. So access group ఏం డిసైడ్ చేస్తుంది అల్టిమేట్ గా? So whenever we are logging in, PRPC has to identify what is the access applicable for him. So ఇతనికి ఏమేమి యాక్సెస్ రావాలో డిసైడ్ చేసేస్తుంది. So as soon as we log in, ఏం చేస్తుంది? It will be generating some queries, okay, to get access group related information from the database table. Okay, so table ఉంటుంది. ఆ టేబుల్ తో ఇంటరాక్ట్ అయ్యి ఈ ఆపరేటర్ ఐడికి రిలేటెడ్ యాక్సెస్ గ్రూప్ ఏంటో ఐడెంటిఫై చేసుకుని అది క్లిప్ బోర్డ్ మీద పెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే యూజర్ ఇంటర్ఫేస్ కి ఎప్పుడు సోర్స్ క్లిప్ బోర్డే. సో క్లిప్ బోర్డ్ మీదకి డేటా ఎలా వస్తుంది అనేది సెకండరీ. అంతేనా? సో వన్స్ ఐ లాగిన్, నేను మేనేజరా, యూజరా, లేదంటే డెవలపర్, అడ్మినిస్ట్రేటర్, ఇవన్నీ పిఆర్పిసి ఐడెంటిఫై చేసుకోవాలి. ఎలా చేసుకుంటుంది? సో ఏదో ఒక రెఫరెన్స్ ఉండాల్సిందే. సో రెఫరెన్స్ అంటే ఫర్ షూర్ గా సమ్ బ్యాక్గ్రౌండ్ డేటాబేస్ టేబుల్స్ ఉంటాయి. ఓకే, సో లాగిన్ అవుతున్నప్పుడు ఇట్ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ ద డేటాబేస్ టేబుల్. ఓకే, డేటాబేస్ టేబుల్ తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇంటరాక్ట్ అయ్యి ఈ ఆపరేటర్ కి సో అండ్ సో యాక్సెస్ గ్రూప్ అప్లికబుల్ ఉంది. సో యాక్సెస్ గ్రూప్ ని ఐడెంటిఫై చేసుకుంటుంది. అంటే క్లిప్ బోర్డ్ మీద ఇంట్రడ్యూస్ చేసుకోవాలి డీటెయిల్స్ మొత్తం. ఓకే, సో మనకి క్లిప్ బోర్డ్ మీద డేటా మొత్తం పేజెస్ లోనే ఉంటుంది, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ లో ప్రాపర్టీసే ఉంటాయి. అంతేనా? పి వర్క్ పేజ్ అనేది ఒక పేజ్, దానిలో ఉండేవన్నీ ప్రాపర్టీసే. సో క్లిప్ బోర్డ్ లో ఉండేవన్నీ ప్రాపర్టీసే పేజెస్ ఫామ్ లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు వాట్ విల్ బి ద ఓఓటిబి ప్రాపర్టీ ఫర్ హోల్డింగ్ యాక్సెస్ గ్రూప్ నేమ్ అని అడుగుతారు. ఓకే, వాట్ విల్ బి ద ఓఓటిబి ప్రాపర్టీ నేమ్ ఫర్ ఆపరేటర్ ఐడి అని అడుగుతారు.
సో ఇవన్నీ మీకు తెలియాలి. ఓకే, సో మనం ఒకసారి లాగిన్ అవుతున్నప్పుడు పిఆర్పిసి క్లిప్ బోర్డ్ తో ఇంటరాక్షన్స్ చేసుకుని ఇట్ విల్ బి ఫైండింగ్ అవుట్ ద యాక్సెస్ గ్రూప్. సో నా యాక్సెస్ గ్రూప్ ఏంటో ఐడెంటిఫై చేసుకుంటుంది. ఎలా? ఇక్కడ అప్లికేషన్ రూల్ ఫామ్ లో ఆపరేటర్ రూల్ ఫామ్ లో ఏదైతే డిఫైన్ చేస్తున్నామో అది డేటాబేస్ లో కూడా స్టోర్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి రిట్రైవింగ్ ద సేమ్ అండ్ యాక్సెస్ గ్రూప్ బేస్ చేసుకుని మొత్తం ఐడెంటిఫై చేస్తుంది. సో ఇతనికి ఏ అప్లికేషన్ రావాలి అండ్ వాట్ షుడ్ బి ద పోర్టల్. సో నాకు ఇంప్లిమెంటేషన్ 1 కి యాక్సెస్ ఉండొచ్చు ఆర్ 2 ఆర్ 3 కి ఉండొచ్చు. నాకు ఇంప్లిమెంటేషన్ 3 ఒక్కదానికి యాక్సెస్ ఉంటే దట్ హ్యాస్ టు బి డిఫైన్డ్ ఇన్ ద యాక్సెస్ గ్రూప్. సో యాక్సెస్ గ్రూప్ ఓపెన్ చేసి చూస్తే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ ఐ హావ్ టు గెట్ డిసైడ్ అవుతుంది. ఓకే, అండ్ వాట్ ఈస్ ద పోర్టల్స్ అప్లికబుల్ ఫర్ మీ ఇది కూడా డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్ కాబట్టి నాకు అడ్మిన్ స్టూడియో ఉంటుంది, డెవ్ స్టూడియో ఉంటుంది, యాప్ స్టూడియో ఉంటుంది అండ్ పోర్టల్స్ కూడా ఉంటాయి. సపోజ్ మీరు ఏమైనా డిలీట్ చేసి సేవ్ చేసుకోండి. డిలీట్ చేసి సేవ్ చేస్తే మీకు అవి రావు, అవి అప్లై అవ్వవు. సో నిన్న మేనేజర్ ఆపరేటర్ ఒకటి క్రియేట్ చేసాం. ఓకే, అతనికి ఓన్లీ ఈ 2 వచ్చాయి. ఎందుకు? యాక్సెస్ గ్రూప్ లో 2 డిఫైన్ అయి ఉన్నాయి డిఫాల్ట్ గా. మనం డెవలపర్ పోర్టల్ కూడా ఇంక్లూడ్ చేసాం. ఓకే, హీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ డెవలప్మెంట్ స్టూడియో ఆల్సో. అడ్మిన్ స్టూడియో అనేది రాదు అతనికి. ఇక్కడ యారో కూడా కనిపించదు. మోర్ దెన్ 1 ఉంటేనే యారో వస్తుంది ఇక్కడ. ఓకే, సో యాక్సెస్ గ్రూప్ లోనే కంప్లీట్ గా డిసైడ్ అవుతుంది వాట్ ఈస్ ద అప్లికేషన్ హీ హ్యాస్ టు గెట్. ఓకే, అండ్ వాట్ ఆర్ ఆల్ ద పోర్టల్స్ హీ హ్యాస్ టు గెట్ అండ్ వాట్ విల్ బి ద డిఫాల్ట్ వన్. సో ఇప్పుడు నేను లాగిన్ అయితే నాకు డిఫాల్ట్ గా అడ్మిన్ స్టూడియో వస్తుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ సెలెక్షన్. మీరు మార్చుకోండి, మీకు అది రాదు. మీకు డెవలపర్ పెట్టుకుంటే డెవ్ స్టూడియో డిఫాల్ట్ గా వస్తుంది. ఓకే, అలా అన్నమాట. సపోజ్ మీరు ఇది పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు సేవ్ చేసి లాగిన్ అయితే మీకు ఏమొస్తుంది? డిఫాల్ట్ గా మేనేజర్ పోర్టల్ వస్తుంది. అవునా? డిఫాల్ట్ గా మేనేజర్ పోర్టలే వస్తుంది. మళ్ళీ మీరు అడ్మిన్ స్టూడియోలోకి ఎలా వస్తారు? సో ఈ చేంజెస్ అన్ని ఎలా చేసుకుంటారు? వేరే ఆపరేటర్ ఐడితో చేసుకోవాల్సిందే. ఓకే, సో అల్టిమేట్ గా ఎవ్రీథింగ్ యాక్సెస్ గ్రూప్ తోనే డిసైడ్ అవుతుంది. ఎవ్రీథింగ్ యాక్సెస్ గ్రూప్ లోనే. ఓకే, సో ఇప్పుడు దిస్ ఆపరేటర్ కెన్ బి పార్ట్ ఆఫ్ మల్టిపుల్ యాక్సెస్. సపోజ్ నేను మన ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి. సో నా కింద ఇంప్లిమెంటేషన్ 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది లెట్ us say. ఓకే, సో అంటే ఏంటి? సో ఇంప్లిమెంటేషన్ 1 యాక్సెస్ గ్రూప్ డిఫరెంట్ ఉంది, 2 యాక్సెస్ గ్రూప్ డిఫరెంట్ ఉంది, 3 డిఫరెంట్ గా ఉంది. ఓకే, సో అప్పుడు ఐ విల్ బి కనెక్టెడ్ టు 3 డిఫరెంట్ యాక్సెస్ గ్రూప్స్. ఓకే, ఇక్కడ ప్లస్ యాడ్ చేసుకుంటే మనం మల్టిపుల్ యాక్సెస్ గ్రూప్స్ ని చేసుకోవచ్చు. బట్ పిఆర్పిసి కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఓన్లీ 1 at a time. సో ఇక్కడ డిఫాల్ట్ ఏదైతే సెలెక్ట్ అయిందో సో దాన్ని బేస్ చేసుకుని మొత్తం స్టోర్ చేసుకుంటుంది. ఇన్ బిట్వీన్ మీరు ఏమైనా స్విచ్ అవ్వాలి అనుకుంటే కనుక యాజ్ ఎ మేనేజర్ మీకు ఇక్కడ స్విచ్ అప్లికేషన్ అనే ఒక ఐకాన్ వస్తుంది, ఒక ఆప్షన్ వస్తుంది, స్విచ్ అప్లికేషన్ అని ఉంటుంది. సో మోర్ దెన్ 1 యాక్సెస్ గ్రూప్ ఉంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది స్విచ్ అప్లికేషన్ అని. ఓకే, హీ కెన్ ఏబుల్ టు స్విచ్ బిట్వీన్ 1 అప్లికేషన్ టు అనదర్ అప్లికేషన్ మాన్యువల్లీ. అంతేనా? సో పిఆర్పిసి ఏం చేయాలి? ఫస్ట్ వాట్ ఈస్ ద పోర్టల్ అండ్ వాట్ ఈస్ ద అప్లికేషన్ టు బి లాంచ్ డిసైడ్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ యాక్సెస్ గ్రూప్. సో యాక్సెస్ గ్రూప్ మోర్ దెన్ 1 ఉండొచ్చు. సో డిఫాల్ట్ యాక్సెస్ గ్రూప్ ఏంటో కూడా మళ్ళీ ఐడెంటిఫై చేసుకోవాలి పిఆర్పిసి. ఓకే, ఇప్పుడు డేటాబేస్ లో చూస్తే నా ఆపరేటర్ ఐడికి 3 or 4 యాక్సెస్ గ్రూప్స్ ఐడెంటిఫై చేసుకుంటుంది. ఓకే, అండ్ అందులో కూడా డిఫాల్ట్ ఏది సెలెక్ట్ చేసామో ఐడెంటిఫై చేసుకుని దట్ విల్ బి లోడెడ్ ఫస్ట్. ఓకే, ఇన్ బిట్వీన్ మీరు అప్లికేషన్స్ మధ్యలో స్విచ్ అవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడే ఈ ఆప్షన్ ఇస్తుంది అనమాట. స్విచ్ అప్లికేషన్ అనే ఆప్షన్ వస్తుంది, లైక్ స్విచ్ వర్క్ పూల్ లాగా. ఓకే, సో అల్టిమేట్ గా యాక్సెస్ గ్రూప్ లోనే డిసైడ్ అవుతుంది. సో 1 ఆపరేటర్ కెన్ హ్యావ్ మోర్ దెన్ 1 యాక్సెస్ గ్రూప్. కరెక్టే కదా? సో ఈ ఆపరేటర్ కి మోర్ దెన్ 1 యాక్సెస్ గ్రూప్ ఉండొచ్చు. ఫైన్. అండ్ ఈ యాక్సెస్ గ్రూప్ కి మోర్ దెన్ 1 ఆపరేటర్స్ ఉండొచ్చు. అంతేనా? సో ఇప్పుడు మనకి ఒక టీం ఉంది, ఆ టీం మొత్తానికి ఒకటే యాక్సెస్ కావాల్సి వస్తుంది. సో ఏం చేస్తాము? ఒక యాక్సెస్ గ్రూప్ కొత్తది క్రియేట్ చేసుకుంటాం అండ్ ఆ 4 మెంబర్స్ కి ఇదే యాక్సెస్ గ్రూప్ కనెక్ట్ చేసుకుంటే చాలు కదా. అందరికీ సేమ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అండ్ అందరికీ సేమ్ పోర్టల్స్ లాంచ్ అవుతాయి. అలా అన్నమాట. సో అల్టిమేట్ గా యాక్సెస్ గ్రూప్ డిసైడ్ చేస్తుంది. సో ఆపరేటర్ కి అప్లికేషన్ ఏదైతే రావాలో ఈ లింకింగ్ మొత్తం యాక్సెస్ గ్రూప్ తోనే ఉంటుంది. ఓకే, యాక్సెస్ గ్రూప్ మ్యాండేటరీ, అట్లీస్ట్ ఒక యాక్సెస్ గ్రూప్ ఉండాల్సిందే. సో లేకపోతే పిఆర్పిసికి తెలియదు. సో వాట్ ఈస్ ద పోర్టల్ హీ హ్యాస్ టు గెట్.
ఓకే, వాట్ ఈస్ ద అప్లికేషన్ హీ హ్యాస్ టు గెట్ అనేది తెలియదు పిఆర్పిసికి. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ యాక్సెస్ గ్రూప్ రూల్ ఆథరైజేషన్ వర్క్ అవుతుంది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద రూల్ రిజల్యూషన్ ఆల్గరిథం. So in order to pick up a best instance, PRPC has to follow this rule resolution. Rule authorization also. Okay, rule availability check చేసుకోవాలి, as well as rule authorization కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసిన రూల్ నాకు అప్లికబుల్ కాదా చెక్ చేసుకోవాలి ఫస్ట్ పిఆర్పిసి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక రూల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, క్లెయిమ్స్ అనే ఒక ఫ్లో రూల్ అనుకోండి. ఓకే, సో ఆ క్లెయిమ్స్ అనే ఫ్లో రూల్ నాకు రావాలా, నాకు ప్రాసెస్ చేయాలా లేదా పిఆర్పిసి ఎలా డిసైడ్ చేసుకుంటుంది? బేస్డ్ ఆన్ ద యాక్సెస్ గ్రూప్. అంటే సో ఈ ఆపరేటర్ ఐడికి ఈ యాక్సెస్ గ్రూప్ ఉంది. సో ఈ యాక్సెస్ గ్రూప్ ఉంది అంటే ఈ అప్లికేషన్ కి యాక్సెస్ ఉంది. సో ఈ అప్లికేషన్ కి యాక్సెస్ ఉంది అంటే ఈ రూల్ సెట్స్ కి యాక్సెస్ ఉంటుంది. సో ఈ రూల్ సెట్స్ కి యాక్సెస్ ఉంది అంటే అందులో ఉన్న రూల్స్ కూడా యాక్సెస్ అవుతాయి. ఓకే, సో దిస్ ఇస్ హౌ పిఆర్పిసి విల్ బి చెకింగ్. సో యాజ్ పార్ట్ ఆఫ్ రూల్ ఆథరైజేషన్, ఓకే, ఇట్ హ్యాస్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద అప్లికేషన్ నేమ్ ఫస్ట్. And once the application name has been identified, it can able to easily get the rule set details. అంతేనా? అప్లికేషన్ నేమ్ తెలిస్తే దానికి అప్లికబుల్ రూల్ సెట్స్ మొత్తం వచ్చేస్తాయి దానికి. ఓకే, సో దాని అప్లికబుల్ రూల్ సెట్స్ యాజ్ వెల్ యాజ్ దానికి పేరెంట్ అప్లికేషన్ ఉన్న రూల్ సెట్స్ ఎవ్రీథింగ్ అక్కడ నుంచి ఇంకా ఫెచ్ చేసుకోగలదు. సో రూల్ సెట్ వచ్చింది అంటే ఆటోమేటిక్ అందులో ఉన్న రూల్స్ అండ్ దాని హైరార్కీ ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది దానికి. ఓకే, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ 2లో ఉన్న రూల్స్ నేను రిక్వెస్ట్ చేస్తే రాదు. సపోజ్ ఎస్బీఐ శాలరీ అన్నట్టు ఆర్ క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్ అన్నట్టు ఒక అప్లికేషన్ ఉంది అనుకోండి. ఓకే, సో అది నాకు యాక్సెస్ ఉందో లేదో ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటుంది. సో యాక్సెస్ గ్రూప్ నుంచి వాట్ షుడ్ బి ద అప్లికేషన్ నేమ్ ఐడెంటిఫై చేసుకుంటుంది అండ్ ఫ్రమ్ దేర్ రూల్ సెట్స్ ని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఓకే, సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ when we are requesting for a rule, PRPC has to run one rule resolution algorithm. Based on that algorithm only, it will be identifying the best instance out of that. Okay, best instance ని ఐడెంటిఫై చేసుకుంటుంది. Okay, so it has to perform multiple checks. Okay, best instance ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే it will be placing all the things. Okay, ఐడెంటిఫై చేసుకున్న బెస్ట్ ఇన్స్టెన్స్ ని క్యాషీ టేబుల్స్ లోకి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఓకే, క్యాషీ టేబుల్స్ ఉంటాయి దానికి. సో క్యాషీ టేబుల్స్ ఇంట్రడ్యూస్ చేసుకుని and it will be start processing from the cache table. అర్థమవుతుందా? సో పిఆర్పిసి మల్టిపుల్ చెక్స్ చేసుకోవాలనుకున్నాం కదా, అవునా? ఒక రూల్ నాకు మల్టిపుల్ క్లాసెస్ లో ఉండొచ్చు, మల్టిపుల్ రూల్ సెట్స్ లో ఉండొచ్చు, మల్టిపుల్ వర్షన్స్ లో ఉండొచ్చు అండ్ హైయెస్ట్ వర్షన్ కి సర్కమ్స్టాన్స్ ఆర్ బేస్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఐడెంటిఫై చేసుకున్న రూల్ అవైలబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అవైలబుల్ ఉంటే పిక్ చేయాలి, లేదంటే ఇగ్నోర్ చేయాలి. అండ్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ ఆథరైజేషన్ కూడా చెక్ చేసుకోవాలి. సో ఇన్ని చెక్స్ చేసుకుంటుంది. సో ఇన్ని చెక్స్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బి ప్లేసింగ్ దిస్ రూల్ ఇన్ ద క్యాషీ టేబుల్ ఫస్ట్. క్యాషీ టేబుల్ లోకి ఇంట్రడ్యూస్ చేసుకుని అండ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ ఇట్ విల్ బి స్టార్ట్ ప్రాసెసింగ్. సో అక్కడి నుంచే మనకి ప్రాసెస్ చేస్తుంది. ఓకే, సో రూల్ ఎప్పుడు మనకి క్యాషీ టేబుల్స్ నుంచే సప్లై అవుతాయి. ఓకే, ఎన్ని చెక్స్ అయినా చేసుకున్న అల్టిమేట్ గా అది ఫైనల్ గా క్యాషీ టేబుల్ లో ఇంట్రడ్యూస్ చేసుకుని అండ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ విల్ బి గెటింగ్ ఫర్ ద ప్రాసెసింగ్. ఓకే, ఎందుకు క్యాషీ టేబుల్ అంటే ఫర్ ద నెక్స్ట్ టైం ఫాస్టర్ ప్రాసెసింగ్ కోసం. ఓకే, ఇప్పుడు క్యాషీ టేబుల్ లో ఉన్న డేటా ఉంది అనుకోండి, సెకండ్ టైం మళ్ళీ మీరు అదే రూల్ రిక్వెస్ట్ చేస్తే పిఆర్పిసి మళ్ళీ సేమ్ చెక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఏం చేస్తుంది, ఇట్ విల్ బి ఫస్ట్ చెకింగ్ ఇన్ ద క్యాషీ టేబుల్. సో క్యాషీ టేబుల్ లో ఫస్ట్ రికార్డ్ ఉందా, దట్స్ లైక్ రూల్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఓకే, ఒకవేళ రూల్ ఉంటే అక్కడి నుంచి ప్రాసెస్ చేసేస్తుంది. సో ఇట్ ఈస్ బైపాసింగ్ ఆల్ ద రిమైనింగ్ చెక్స్ హియర్. ఓకే, రిమైనింగ్ చెక్స్ అన్ని బైపాస్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు క్యాషీ టేబుల్స్ లో ఉందా లేదా అనే దాని దగ్గర రిజల్యూషన్ ఆల్గరిథం రన్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ఏ రూల్, పిఆర్పిసి ఒక ఆల్గరిథం రన్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం, అవునా? సో ఆల్గరిథం కూడా 2 ways ఉంటుంది. ఐ మీన్ 2 యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది అక్కడ. సో రూల్ క్యాషీ టేబుల్ లో ఉందా ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్, క్యాషీ టేబుల్ లో లేకపోతే అనదర్ కైండ్ ఆఫ్ బిహేవియర్. ఓకే, సో క్యాషీ టేబుల్ లో ఉంటే ఏం చేస్తుంది, ఇట్ విల్ బి స్కిప్పింగ్ ఆఫ్ ఆల్ ద రిమైనింగ్ చెక్స్ అండ్ డైరెక్ట్లీ స్టార్ట్స్ ప్రాసెసింగ్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచే రూల్ రిక్వెస్ట్ చేసి మనకు ప్రాసెస్ చేసేస్తుంది.
ఒకవేళ క్యాషీ టేబుల్స్ లో లేకపోతే ఇట్ హ్యాస్ టు పర్ఫార్మ్ ఆల్ ద చెక్స్ వన్ బై వన్ అండ్ దెన్ రూల్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత క్యాషీ టేబుల్ లోకి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది అండ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ ఇట్ హ్యాస్ టు గో ఫర్ ప్రాసెసింగ్. సో అల్టిమేట్ గా ఒక ఆపరేటర్ రూల్ రిక్వెస్ట్ చేస్తే మనకి అల్టిమేట్ గా ఎప్పుడు క్యాషీ టేబుల్స్ నుంచే రావాలి. ఓకే, వన్ సచ్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ వన్. అదే కదా నేను చూసాము. ఓకే, మీరు ఒక రూల్ రిక్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, సో అది ఫస్ట్ క్యాషీ టేబుల్స్ లోకి ఇంట్రడ్యూస్ చేసుకుని అండ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ అనుకున్నాం కదా. వన్ సచ్ క్యాషీ టేబుల్ ఇస్ రీసెంట్. సో ఇప్పుడు మీరు రూల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ రీసెంట్స్ ట్యాబ్ లోకి వచ్చేస్తుంది అండ్ అక్కడి నుంచే ఓపెన్ చేసుకుంటుంది. ఓకే, మళ్ళీ మీరు ఇలాంటి రూల్ ఓపెన్ చేసుకోవాలనుకోండి, మీరు యాప్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్పాండ్ చేసి చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద రీసెంట్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్యాషీ టేబుల్. ఒక క్యాషీ టేబుల్ లాగానే ఇది కూడా సిమిలర్ గా PRPC కూడా అదే చేస్తుంది. ఓకే, సో వన్స్ ఇట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ద బెస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ మల్టిపుల్ చెక్స్, okay, it will be placing it in the cachee table. So cachee table loki introduce cheskoni and from there only it has to put for the processing. Okay, so that is what is happening here. Okay, so ippudu chuste it will be following one flow chart kind of. So idi adi follow avutundi. So it will be having 10-step processing. Okay, 10-step processing untundi ikkada. So starting from step number 1 to step number 10 చేస్తుంది. సో మీరు ఏ రూల్ అయినా రిక్వెస్ట్ చేయండి, ఇట్ హ్యాస్ టు ఫాలో దిస్ పాత్. సో దిస్ ఇస్ టు బి కాల్డ్ యాజ్ అన్ రూల్ రెజల్యూషన్ ఆల్గరిథం. సో ఫర్ ఈచ్ టైమ్ యూ రిక్వెస్ట్ ఏ రూల్, ఇట్ హ్యాస్ టు రన్ దిస్ ఆల్గరిథం. ఓకే, సో ఏం చెక్ చేసుకుంటుంది అనుకున్నాం ఫస్ట్ టైం? మీరు ఒక రూల్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏం చెక్ చేసుకుంటుంది? ఓకే, PRPC హ్యాస్ టు చెక్ ఇన్ ద క్యాషీ టేబుల్ ఫస్ట్. ఓకే, క్యాషీ టేబుల్లో ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఉంటే అక్కడి నుంచి బిహేవియర్ ఒకలా ఉంటుంది, లేకపోతే ఇట్ హ్యాస్ టు అండర్గో సమ్ మోర్ ఎక్స్ట్రా చెక్స్, కొన్ని ఎక్స్ట్రా చెకింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఒక రూల్ రిక్వెస్ట్ చేస్తున్నారు లెట్ us say. సో ఆ రూల్ మీకు క్యాషీ టేబుల్లో ఉంది అనుకుందాం. సో క్యాషీ టేబుల్లో ఉంది అనుకుంటే సో ఇట్ విల్ బి డైరెక్ట్లీ జంపింగ్ టు ద స్టెప్ నెంబర్ 7. సో రూల్ రిజల్యూషన్ ఆల్గరిథం ఏం చేయాలి? ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్టెప్ నెంబర్ 1 ఓన్లీ ఎవ్రీ టైం. ఓకే, సో స్టెప్ నెంబర్ 1 లో ఏముంటుంది ఇక్కడ? అగైన్ చెక్. సో ఈ రూల్ మీరు రిక్వెస్ట్ చేసిన రూల్ క్యాషీ టేబుల్లో ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఉంటే ఇది డైరెక్ట్ గా స్టెప్ నెంబర్ 7 కి జంప్ అయిపోతుంది. ఇట్ విల్ బి స్కిప్పింగ్ ఆఫ్ ఆల్ దీస్ చెక్స్. ఎందుకు స్కిప్ చేస్తుంది? ఆల్రెడీ ఇవన్నీ చెక్ చేసుకుంటేనే కదా క్యాషీ టేబుల్లోకి ఇంట్రడ్యూస్ చేసుకునేది అది. ఓకే, సో క్యాషీ టేబుల్లో ఉంది అంటే ఈ చెక్స్ అన్ని ఆల్రెడీ పర్ఫామ్ చేసేసుకుంది. సో ఇట్ నీ నాట్ అగైన్ పర్ఫామ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అగైన్ అని దాని మీనింగ్. ఓకే, క్యాషీ టేబుల్లో ఉంటే డైరెక్ట్ గా స్టెప్ నెంబర్ 7 కి వెళ్ళిపోతుంది అండ్ లేకపోతే ఇట్ విల్ బి పర్ఫార్మింగ్, ఇట్ విల్ బి చెకింగ్ ద స్టెప్ నెంబర్ 2, 3, 4. సో ఇలా చేసుకుంటుంది అనమాట. సో ఎనీ రూల్ యూ రిక్వెస్ట్, సో మీరు ఏ రూల్ అయినా రిక్వెస్ట్ చేయండి. సో మీరు ఒక ఫ్లో రూల్ రన్ చేస్తున్నారు అనుకోండి, సో ఇన్ టర్న్ యు ఆర్ ట్రైంగ్ టు రిక్వెస్ట్ వన్ ఫ్లో యాక్షన్ ఫస్ట్. ఓకే, సో తర్వాత ఒక సెక్షన్ రూల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో అంటే ఏం జరుగుతుంది? ఇట్ హ్యాస్ టు చెక్ ఫర్ దట్ సెక్షన్. ఆ సెక్షన్ రూల్ నేమ్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో ఆ సెక్షన్ నేమ్ తో ఇక్కడ అన్ని చెక్ చేసుకుంటుంది. సో ఇట్ హ్యాస్ టు పికప్ ద బెస్ట్ ఇన్స్టెన్స్. సో కస్టమర్ డీటెయిల్స్ సెక్షన్ మనకి మల్టిపుల్ క్లాసెస్ లో ఉన్నాయనుకోండి, ఓకే, మల్టిపుల్ రూల్ సెట్స్, మల్టిపుల్ వర్షన్స్ చాలా చోట్ల ఉన్నాయనుకుంటే, సో ఇట్ హ్యాస్ టు పర్ఫార్మ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అండ్ ఇట్ హ్యాస్ టు ఫస్ట్ పుట్ ఇట్ ఇన్ ద క్యాషీ టేబుల్ అండ్ అక్కడి నుంచి ప్రాసెస్ చేసుకుంటుంది అనుకుంటున్నాం. ఓకే, మీరు రూల్ ని ఇక్కడి నుంచైనా ఇలానే రిక్వెస్ట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ లైక్ ఇక్కడి నుంచైనా సెర్చ్ చేయొచ్చు. సో అల్టిమేట్ గా మీరు ఒక రూల్ రిక్వెస్ట్ చేస్తున్నారు అంతే. సో సెర్చ్ బార్ రిక్వెస్ట్ చేసినా అంతే. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇట్ విల్ బి లైక్ ఇన్ 10-step ప్రాసెసింగ్ వేర్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ స్టెప్ నెంబర్ 1 to 10 నార్మల్ గా అయితే. ఓకే, సో ఇప్పుడు ఏ రూల్ రిక్వెస్ట్ చేస్తున్నా ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటుంది అంటే అది క్యాషీ టేబుల్లో ఉంటే ఒకలా ఉంటుంది, లేకపోతే వేరే కైండ్ ఆఫ్ బిహేవియర్. సపోజ్ లేదు అనుకుందాం, మీరు ఒక రూల్ రిక్వెస్ట్ చేస్తున్నారు దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద క్యాషీ టేబుల్ అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తుంది PRPC? మీరు ఫస్ట్ నేమ్ అనే ఒక రూల్ రిక్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇట్ విల్ బి కలెక్టింగ్ ఆల్ ద మ్యాచింగ్ రూల్స్. ఓకే, ఇట్ విల్ బి కలెక్టింగ్ ఆల్ ద రూల్స్ విత్ దట్ నేమ్. ఆ రూల్ తో ఉన్న నేమ్ రూల్స్ మొత్తం కలెక్ట్ చేసుకుంటుంది.
ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేమ్ రూల్ నేమ్ తో మనకి ప్రాపర్టీస్ ఉండొచ్చు, బై ఛాన్స్ సెక్షన్ నేమ్స్ కూడా ఉండొచ్చు అనుకోండి. ఒక రూల్ నేమ్ తో మల్టిపుల్ టైప్స్ ఉండొచ్చు, మల్టిపుల్ రూల్ టైప్స్. సో పిఆర్పిసి ఏం చెక్ చేసుకోవాలి? ఫస్ట్ ఇట్ హ్యాస్ టు ఫిల్టర్ అవుట్ ఆల్ ద రూల్స్ విత్ దట్ మ్యాచింగ్ నేమ్. ఆ తర్వాత ఆ మ్యాచింగ్ టైప్ ని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేమ్ అనే రూల్ ప్రాపర్టీ కోసం వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అగైన్ ఇట్ విల్ బి ఫిల్టరింగ్ అవుట్ దట్ రూల్ టైప్ యాజ్ ప్రాపర్టీ దేర్. అంటే రిమైనింగ్ రూల్స్ అన్ని నెగ్లెక్ట్ చేసేస్తుంది సేమ్ నేమ్ తో ఉన్నా. సో ఇది సెకండ్ స్టెప్ లో చేసేస్తుంది. అండ్ అదే రూల్ ని సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏం చెక్ చేసుకుంటుంది? ఇట్ విల్ బి ఫిల్టరింగ్ అవుట్ ఆల్ ద రూల్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ఇన్హెరిటెన్స్ అండ్ నాట్ అవైలబుల్. ఓకే, సో నాట్ అవైలబుల్ రూల్స్ ని రిమూవ్ చేసేస్తుంది, అంతే కదా. నాట్ అవైలబుల్ రూల్ ని ఇంకా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నాట్ ఇన్ ఇన్హెరిటెన్స్ కూడా. అంటే సపోజ్ మనకి కొన్ని రూల్స్ డేటా క్లాసెస్ లో ఉండొచ్చు, ఇంటిగ్రేషన్ క్లాసెస్ లో కూడా ఉండొచ్చు. ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు రిక్వెస్ట్ ఫర్ ఎ సెక్షన్ రూల్ నౌ, ఓకే, సో సెక్షన్ రూల్ మన జనరల్ గా వర్క్ క్లాస్ లో ఉంది అనుకోండి. సో వర్క్ క్లాస్ లో రిలేటెడ్ ఆ నేమ్ తోని మ్యాచ్ చేసుకోవాలి. సో ఇంటిగ్రేషన్ క్లాస్ లోను ఆర్ లైక్ వేరే అదర్ క్లాసెస్ లో విచ్ ఇస్ నాట్ ఇన్ ఇన్హెరిటెన్స్ ఆ రూల్స్ పిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇట్ విల్ బి ఫిల్టరింగ్ అవుట్ ఆల్ ద నాన్ ఇన్హెరిటెడ్ రూల్స్ అండ్ నాట్ అవైలబుల్ గా ఉన్న రూల్స్ మొత్తాన్ని ఫిల్టర్ అవుట్ చేసేసుకుంటుంది. ఓకే, ఆ తర్వాత ఇట్ విల్ బి కమింగ్ టు ద స్టెప్ నెంబర్ 4. స్టెప్ నెంబర్ 4 లో ఏం చేస్తుంది? ఇగ్నోర్ ద రూల్స్ విచ్ ఆర్ విత్డ్రాన్ అండ్ నాట్ ఇన్ ద అప్లికబుల్ రూల్ సెట్ హైరార్కీ. ఓకే, సో విత్డ్రాన్ గా ఉన్న రూల్స్ అన్ని ఇగ్నోర్ చేసేస్తుంది అండ్ రూల్ సెట్ హైరార్కీలో లేనివి కూడా ఇగ్నోర్ చేసేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ నుంచి ఏమైనా రూల్స్ నేను రిక్వెస్ట్ చేస్తే PRPC హ్యాస్ టు గెట్ ద రూల్స్ ఫ్రమ్ దట్ అప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ చైల్డ్ క్లాసెస్. అంతేనా? ఇంప్లిమెంటేషన్ ఉన్న రూల్స్ నాకు రాకూడదు. ఎందుకు? ఐ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ మై చైల్డ్ ప్రాపర్టీ. అంతే కదా. సో ఇప్పుడు ఫ్రేమ్వర్క్ నుంచి మీరు యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి. సో యూ షుడ్ బి గెటింగ్ ద రూల్స్ ఓన్లీ ఫ్రమ్ దట్ అప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ చైల్డ్. మీరు ఇంప్లిమెంటేషన్ నుంచి లాగిన్ అవుతే మీకు ఇంప్లిమెంటేషన్ రూల్స్ అప్లై అవుతాయి అండ్ ఫ్రేమ్వర్క్ అండ్ దాని పేరెంట్ రూల్స్ అప్లై అవుతాయి తప్ప ఇంప్లిమెంటేషన్ కి ఏమన్నా చైల్డ్ ఉంటే ఆ రూల్స్ మీకు అప్లై అవ్వవు. కేస్ టైప్స్ క్రియేట్ చేసాము, అందులో చూసాము. ఓకే, whenever we are trying to create one case type, one extra class will be created. ఒక సబ్ క్లాస్ లాగా క్రియేట్ అవుతుంది ఆ క్లాస్ గ్రూప్ కి. సో అందులో మీరు ఏమన్నా రూల్స్ క్రియేట్ చేస్తే మీరు ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ లో యూజ్ చేసుకోగలరా? చేయలేము. ఓకే, సో దట్ విల్ బి లైక్ ఎన్ నాట్ పార్ట్ ఆఫ్ రూల్ సెట్ హైరార్కీ. ఓకే, సేమ్ రూల్ సెట్ అయితే పర్లేదు, జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం. సో డిఫరెంట్ రూల్ సెట్ అయితే అవి హైరార్కీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఇట్ విల్ బి ఫిల్టరింగ్ అవుట్. ఓకే, ఫిల్టర్ అవుట్ చేసేస్తుంది. సో ఆ తర్వాత ఇట్ విల్ బి ర్యాంకింగ్. సో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ వచ్చాయి అనుకోండి విత్ ద సేమ్ నేమ్. సో ఇవన్నీ చెక్ పాస్ అయ్యి ఇట్ విల్ బి అగైన్ కమింగ్ టు ద స్టెప్ నెంబర్ 5. ఇక్కడ ఏం చెక్ చేసుకుంటుంది? సో ఇట్ విల్ బి ర్యాంకింగ్ ద రూల్స్. సో కొన్ని రూల్స్ వచ్చాయి. సో @బేస్ క్లాస్ లో ఒక రూల్ ఉందనుకుందాము, దాని డైరెక్ట్ పేరెంట్ క్లాస్ లో ఒక రూల్ ఉందనుకుందాము, అండ్ ప్యాటర్న్ పేరెంట్ లో ఒక రూల్ ఉందనుకుందాం, అండ్ సేమ్ క్లాస్ లో ఒక రూల్. ఓకే, ఇలా ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు రిక్వెస్ట్ చేస్తున్న ఫస్ట్ నేమ్ అనే ఒక ప్రాపర్టీ లెటర్స్ సే అది మీకు @బేస్ క్లాస్ లో ఉండొచ్చు. ఎందుకంటే @బేస్ క్లాస్ లో ఉన్న రూల్స్ మనం యాక్సెస్ చేసుకోగలం, అంతే కదా. @బేస్ క్లాస్ లో ఉండొచ్చు అండ్ దానికి డైరెక్ట్ పేరెంట్ గా ఉన్న, ఓకే, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ తో ఉన్న పేరెంట్ దానిలో ఉండొచ్చు, దట్స్ లైక్ వర్క్ డాష్ అనుకోండి. ఓకే, అండ్ ప్యాటర్న్ అంటే ఫ్రేమ్వర్క్ లో సేమ్ నేమ్ తో ఉంది అనుకుందాం అండ్ సేమ్ క్లాస్ లో కూడా ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు ఇంప్లిమెంటేషన్ నుంచి ఒక రూల్ రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ మీకు ఆ నేమ్ తో ఒక రూల్ మీకు ఇంప్లిమెంటేషన్ క్లాస్ లో ఉంది, ఫ్రేమ్వర్క్ క్లాస్ లో ఉంది, ఓకే, దానికి పేరెంట్ అయిన వర్క్ డాష్ క్లాస్ లో ఉంది అండ్ దానికి పేరెంట్ అయిన @బేస్ క్లాస్ లో కూడా ఉంది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు PRPC ఏం చెక్ చేయాలి? @బేస్ క్లాస్ లో ఉన్నదాన్ని కాదు యూజ్ చేసుకోవాల్సింది, దానికి చైల్డ్ గా ఉన్న వర్క్ డాష్ క్లాస్ లోది కాదు. ఓకే, అండ్ దానికి చైల్డ్ గా ఉన్న ఫ్రేమ్వర్క్ క్లాస్ లోది కూడా కాదు. ఓకే, అండ్ ఆ క్లాస్ లో ఉన్న ఇంప్లిమెంటేషన్ రూల్ యూజ్ చేసుకోవాలి. ఓకే, సో PRPC విల్ బి ప్రొవైడింగ్ ర్యాంకింగ్ ఫర్ దిస్. అంటే @బేస్ క్లాస్ లో ఉన్నదానికి లీస్ట్ ర్యాంక్ ఇస్తుంది, సేమ్ క్లాస్ లో ఉన్నదానికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చుకుంటుంది. ఓకే, అండ్ దానికి పేరెంట్ గా ఉన్నదానికి సెకండ్ ర్యాంక్ అండ్ దానికి పేరెంట్ గా ఉన్నదానికి థర్డ్ ర్యాంక్
అండ్ అట్ ద రేట్ బేస్ క్లాస్ లో ఉన్న దానికి 4th or 5th ర్యాంక్, ఇలా ర్యాంకింగ్ డిసైడ్ వచ్చేసుకుంటుంది. సో ఒక ఆర్డర్ హైరార్కీని డిసైడ్ చేసేస్తుంది ఇక్కడ. సో ఇట్ విల్ బి గివింగ్ ద ఫస్ట్ ర్యాంక్ ఫర్ ద రూల్ విచ్ ఈస్ దేర్ ఇన్ దిస్ క్లాస్. మనం ఏ క్లాస్ నుంచి అయితే రిక్వెస్ట్ చేస్తున్నామో ఆ క్లాస్ లో రూల్ ఉంటే దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తుంది, ర్యాంకింగ్ చేసుకుంటుంది అనమాట స్టెప్ నెంబర్ 5 లో. ఓకే, సో స్టెప్ నెంబర్ 5 లో ర్యాంకింగ్ చేసుకుని ద బెస్ట్ ఇన్స్టెన్స్ ని పిక్ చేసుకుంటుంది. సో బెస్ట్ ఇన్స్టెన్స్ ని పిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది, స్టెప్ నెంబర్ 6 కి వస్తుంది. సో స్టెప్ నెంబర్ 6 లో ఏం చెక్ చేసుకుంటుంది అంటే మళ్ళీ ఆ పిక్ చేసుకున్న వర్షన్ కి సర్కమ్స్టాన్స్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇట్ ఫైండ్స్ ద బెస్ట్ ఇన్స్టెన్స్ అండ్ ర్యాంక్ బై సర్కమ్స్టాన్స్. ఓకే, సో స్టెప్ నెంబర్ 5 లో అదే క్లాస్ లో ఉన్న హైయెస్ట్ వర్షన్ ని పిక్ చేసుకుంటుంది. అక్కడ వరకు అర్థమైంది. సో స్టెప్ నెంబర్ 6 లో ఏం చేస్తుంది, సో ఐడెంటిఫై చేసుకున్న వర్షన్ కి మళ్ళీ సర్కమ్స్టాన్సింగ్ ఉందా ఆర్ బేస్ వర్షన్ ఏనా అని చెక్ చేసుకుంటుంది. సో బేస్ వర్షన్ అయితే నాట్ అన్ ఇష్యూ, అంటే సర్కమ్స్టాన్స్ లేకపోతే అసలు ఇష్యూనే లేదు. సో ఇప్పుడు సర్కమ్స్టాన్సింగ్ ఉంటే కండిషన్ డిఫైన్ చేసుకుంటాం కదా. సో ఆ కండిషన్ మెట్ అయితే ఇట్ విల్ బి గివింగ్ హైయెస్ట్ ప్రయారిటీ ఫర్ సర్కమ్స్టాన్స్ వర్షన్, లేకపోతే బేస్ వర్షన్ ని పిక్ చేసుకుంటుంది. బేస్ వర్షన్ ని పిక్ చేసుకుంటుంది. సో అల్టిమేట్ గా అట్ ద ఎండ్ ఆఫ్ స్టెప్ నెంబర్ 6 ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఫైండింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్స్టెన్స్. ఒక ఇన్స్టెన్స్ ని ఐడెంటిఫై చేసుకుంటుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ నెంబర్ 7 or 8 ప్రాసెస్ చేసేస్తే, ఓకే నెక్స్ట్ ప్రాసెస్ చేసేసింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మీరు సేమ్ రూల్ రిక్వెస్ట్ చేస్తే సేమ్ రూల్ రిజల్యూషన్ ఆల్గరిథం రన్ అవ్వాలి కాబట్టి again it has to follow the same steps from step number 1 to 7 again. అందుకనే once it is finding the best instance, PRPC has to put this in the cache table. అంటే స్టెప్ నెంబర్ 6 నుంచి 1 కి వచ్చేస్తుంది. ఓకే, స్టెప్ నెంబర్ 6 నుంచి 1 కి వచ్చి క్యాషీ టేబుల్లోకి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. సో అండ్ సో రూల్ కి బెస్ట్ వర్షన్ ఐడెంటిఫై అయిన తర్వాత ఇట్ విల్ బి అగైన్ కమింగ్ బ్యాక్ టు ద స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 1 లో ఏముంటుంది అనుకున్నాము, క్యాషీ టేబుల్స్. సో క్యాషీ టేబుల్స్ లో డేటా ఉందా లేదా అనే బిహేవియర్ తోనే కదా ఈ రెజల్యూషన్ ఆల్గరిథం మొత్తం రన్ అవుతుంది. ఓకే, సో ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ స్టెప్ నెంబర్ 6 ఇట్ విల్ బి ఫైండింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్స్టెన్స్ అండ్ ఇట్ విల్ బి గోయింగ్ బ్యాక్ అగైన్ టు ద స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 1 మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓకే, స్టెప్ నెంబర్ 1 కి వెళ్ళి ఏం చేస్తుంది, ఇట్ విల్ బి ప్లేసింగ్ దిస్ ఇన్స్టెన్స్ ఇన్ ద క్యాషీ టేబుల్. ఓకే, క్యాషీ టేబుల్ లోకి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. సో క్యాషీ టేబుల్ లోకి ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాతే ఇట్ హ్యాస్ టు గో టు ద స్టెప్ నెంబర్ 7. సో అంటే ఏం జరుగుతుంది, అల్టిమేట్ గా స్టెప్ నెంబర్ 7 మాత్రం 1 నుంచే రావాల్సిందే, 6 నుంచి 7 ఎప్పటికీ రాదు. అవునా, సో 1 to 6 జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, ఇట్ విల్ బి అగైన్ కమింగ్ బ్యాక్ టు ద స్టెప్ నెంబర్ 1. ఓకే, సో స్టెప్ నెంబర్ 7 ఎప్పుడు 1 తర్వాతే జరగాల్సిందే. సో స్టెప్ నెంబర్ 1 నుంచి 7 కి జంప్ అవుతుంది ఆల్ ద టైం. ఓకే, సో రూల్ రిజల్యూషన్ ఆల్గరిథం ఎలా డిజైన్ చేశారు అంటే, సో ఇట్ హ్యాస్ టు ఆల్ ద టైమ్ గెట్ ద డేటా ఫ్రమ్ క్యాషీ టేబుల్స్ ఓన్లీ. ఓకే, సో స్టెప్ నెంబర్ 7 నుంచి ఆర్ స్టెప్ నెంబర్ 8 నుంచి ప్రాసెసింగ్ ఎలా ఉండాలి, సో ఎప్పుడు స్టెప్ నెంబర్ 1 నుంచే వచ్చేలాగా డిజైన్ చేసుకున్నారు. ఓకే, సో ఆల్ ద టైమ్ ఇట్ హ్యాస్ టు గెట్ ద డేటా ఫ్రమ్ క్యాషీ టేబుల్స్. క్యాషీ టేబుల్స్ లో డేటా ఉంటే ఇట్ విల్ బి డైరెక్ట్లీ జంపింగ్ టు ద స్టెప్ నెంబర్ 8. సో 1 నుంచి 7 కి జంప్ అయిపోయి రిమైనింగ్ చేసుకుంటూ ఉంది. ఒకవేళ క్యాషీ టేబుల్స్ లో లేకపోతే ఇట్ హ్యాస్ టు ఫాలో దిస్ పాత్. ఈ పాత్ అంతా జరిగిన తర్వాత అగైన్ ఇట్ విల్ బి కమింగ్ బ్యాక్ టు ద స్టెప్ నెంబర్ 6, సారీ స్టెప్ నెంబర్ 1. సో స్టెప్ నెంబర్ 1 నుంచే క్యాషీ టేబుల్స్ నుంచే పిక్ చేసుకోవాలి అల్టిమేట్ గా. ఓకే, అల్టిమేట్ గా ఇక్కడి నుంచే జరగాలి. సో స్టెప్ నెంబర్ 7 కి వచ్చేస్తుంది. ఇట్ విల్ బి పికింగ్ అప్ ద ఇన్స్టెన్స్ ఫ్రమ్ ద క్యాషీ టేబుల్. సో క్యాషీ టేబుల్స్ నుంచి పిక్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, ఓకే, సో ఇట్ విల్ బి ఐడెంటిఫైయింగ్ వెదర్ ద రూల్ ఇస్ బ్లాక్డ్ ఆర్ నాట్. రూల్ బ్లాక్ అయిందో లేదో చెక్ చేసుకుంటుంది. సో రూల్ బ్లాకింగ్ అనేది జనరల్ గా మనం టెంపరీగా చేస్తూ ఉంటాం. సో రియల్ టైంలో బిజినెస్ వాళ్ళు ఈ రిక్వైర్మెంట్ కొన్ని డేస్ ఆపేద్దాము ఆర్ కొన్ని అవర్స్ ఆపేద్దాము అనుకుంటే దే విల్ బి జస్ట్ బ్లాకింగ్ దట్ రూల్, మళ్ళీ తర్వాత అన్బ్లాక్ చేసుకోగలరు. సో అందుకని బ్లాకింగ్ అనే దానికి లాస్ట్ లో ఇచ్చుకుంటారు అనమాట. సో పిఆర్పిసి ఏం చేస్తుంది, బ్లాకింగ్ కాన్సెప్ట్ ని లాస్ట్ లో చెక్ చేసుకుంటుంది. సో రూల్ రెజల్యూషన్ పిక్ చేసుకున్న రూల్ క్యాష్ నుంచి పిక్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ బి ఐడెంటిఫైయింగ్ వెదర్ ద రూల్ ఇస్ బ్లాక్డ్ ఆర్ నాట్.
ఒకవేళ బ్లాక్ అయితే ఓకే ఇక్కడ స్టాప్ అయిపోతుంది ఎగ్జిక్యూషన్ మొత్తం. ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోయి నో మ్యాచింగ్స్ ఫౌండ్ అన్నట్టు చూపిస్తుంది. ఓకే, ఒకవేళ నాట్ బ్లాక్డ్ ఉంటే ఏం చేస్తుంది, ఇక్కడ వరకు ఐడెంటిఫై అయిన రూల్ ని అగైన్ ఆథరైజేషన్ చెక్ చేసుకుంటుంది. వెదర్ యు ఆర్ ద కరెక్ట్ మెంబర్ టు యాక్సెస్ దిస్ రూల్ ఆర్ నాట్ అని చెక్ చేసుకుంటుంది. ఓకే, సో దీని తర్వాత ఏం చేస్తుంది, ఆఫ్టర్ స్టెప్ నెంబర్ 8 ఏం చేస్తుంది, ఆథరైజేషన్ చెక్ చేయాలి అంటే ఇట్ విల్ బి querying something to get the access group. ఓకే, PR_operators అని ఒక టేబుల్ ఉంటుంది డేటాబేస్ లో. సో ఆ టేబుల్లో సో అండ్ సో ఆపరేటర్ కి సో అండ్ సో యాక్సెస్ గ్రూప్ ఉంటుంది. సో యాక్సెస్ గ్రూప్ ని ఐడెంటిఫై చేసుకుంటుంది. బేస్డ్ ఆన్ దట్ యాక్సెస్ గ్రూప్ ఇట్ కెన్ ఏబుల్ టు పిక్ అవుట్ ద అప్లికేషన్ నేమ్. అప్లికేషన్ నేమ్ పిక్ చేసుకుంది అంటే ఇట్ కెన్ ఏబుల్ టు గెట్ ఆల్ ద థింగ్స్, రూల్ సెట్ ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. సో ఈ మీరు ఆథరైజ్డ్ పర్సనా కాదా ఈ రూల్ కోసం అని చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో రూల్ ఆథరైజేషన్ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ బి ప్రాసెసింగ్. సో అల్టిమేట్ గా మనకి రూల్ ప్రజెంట్ చేస్తుంది PRPC. ఓకే, సో PRPC హ్యాస్ టు డూ దీస్ మెనీ థింగ్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ యాజ్ పార్ట్ ఆఫ్ రూల్ రిజల్యూషన్ ఆల్గరిథం. ఓకే, whenever we are trying to request for a rule, it has to run this algorithm రన్ చేసుకుంటుంది. అండ్ ఆల్గరిథం బిహేవియర్ కూడా 2 ways ఉంటాయి. సో టేబుల్ క్యాషీలో రికార్డ్ క్యాషీ టేబుల్లో ఉందా లేదా, ఒకవేళ ఉంటే వన్ కైండ్ ఆఫ్ బిహేవియర్, లేకపోతే అనదర్ కైండ్ ఆఫ్ బిహేవియర్. సో అల్టిమేట్ గా ప్రాసెసింగ్ ఎప్పుడు క్యాషీ టేబుల్స్ లో నుంచే రావాల్సిందే. క్యాషీ టేబుల్స్ కాన్సెప్ట్ ఎందుకు అంటే ఫర్ ద ఫాస్టర్ ప్రాసెసింగ్. ఓకే, నెక్స్ట్ టైం మీరు సేమ్ రూల్ రిక్వెస్ట్ చేస్తే క్యాషీ టేబుల్స్ లో ఉంటే కనుక సో స్టెప్ నెంబర్ 1 నుంచి 6 వరకు స్కిప్ అవుట్ చేసేవచ్చు, బైపాస్ చేసేయగలదు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో రూల్ ఆథరైజేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాల్సిందే. సో రూల్ ఆథరైజేషన్ కి ఇంపార్టెంట్ ఏంటి అంటే యాక్సెస్ గ్రూప్. ఓకే, సో PRPC హ్యాస్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద యాక్సెస్ గ్రూప్ ఫర్ దిస్ ఆపరేటర్. ఓకే, ఈ ఆపరేటర్ కి యాక్సెస్ గ్రూప్ ఏంటో ఐడెంటిఫై చేసుకోవాలి. యాక్సెస్ గ్రూప్ ఏంటో ఐడెంటిఫై చేసుకోవాలి అంటే ఇట్ హ్యాస్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ ద క్లిప్ బోర్డ్. అల్టిమేట్ గా యూజర్ ఇంటర్ఫేస్ కి సోర్స్ ఎప్పుడు క్లిప్ బోర్డే. ఓకే, క్లిప్ బోర్డ్ కి డేటాబేస్ నుంచి వస్తుంటుంది జనరల్ గా, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ సోర్సెస్ ఇంటిగ్రేషన్స్ అయినా ఏదైనా, దట్ సెకండరీ. ఓకే, ఇప్పుడు ఈ ఆపరేటర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు సంబంధించిందే కాబట్టి మన ఇంటర్నల్ డేటా టేబుల్స్ లోనే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు PRPC ఏం చెక్ చేసుకుంటుంది, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద రూల్ ఆథరైజేషన్ ఇట్ హ్యాస్ టు గెట్ యాక్సెస్ గ్రూప్ డీటెయిల్స్. సో యాక్సెస్ గ్రూప్ లో కూడా ఏది డిఫాల్ట్ సెలెక్ట్ అయిందో చెక్ చేసుకోవాలి. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ రిమైనింగ్ థింగ్స్ మొత్తం చెక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు how PRPC will be identifying access group, ఇది క్వశ్చన్. ఓకే, సో వాట్ విల్ బి ద ప్రాపర్టీ దట్ విల్ బి హోల్డెడ్ ఇన్ ద క్లిప్బోర్డ్ ఫర్ దిస్. క్లిప్బోర్డ్ లో స్టోర్ అవుతుందా, అయితే ఎక్కడ స్టోర్ అవుతుంది, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ప్రాపర్టీ విచ్ విల్ బి హోల్డింగ్ ద యాక్సెస్ గ్రూప్. ఓకే, వేర్ ఆల్ ద ఆపరేటర్ డీటెయిల్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ క్లిప్బోర్డ్, ఇవన్నీ అడుగుతారు, ఇవన్నీ మీకు తెలియాల్సిందే. ఓకే, సో మీరు క్లిప్బోర్డ్ ఓపెన్ చేశారు అనుకోండి. సో క్లిప్బోర్డ్ ఓపెన్ చేస్తే మనకి తెలిసింది ఏంటి, ఇప్పటి వరకు యూజర్ పేజెస్ లో కొంచెం డేటా చూసుకున్నాం, అండ్ ఇది కొలాప్స్ చేస్తే డేటా పేజెస్ లో ఇంకొంచెం డేటా చూసాం, అండ్ దేర్ విల్ బి సంథింగ్ లైక్ ఇన్ సిస్టమ్ పేజెస్ ఆల్సో. ఓకే, సిస్టమ్ యూసేజ్ కోసం కూడా ఒక కేటగిరీ ఉంటుంది. ఓకే, సిస్టమ్ పేజెస్ అంటారు. సో దీన్ని ఓపెన్ చేస్తే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఆపరేటర్ డీటెయిల్స్ ఇన్ ఎ పేజ్ కాల్డ్ ఆపరేటర్ ఐడి. ఆపరేటర్ ఐడి అనే ఒక పేజ్ ఉంటుంది. ఓకే, సో దీనిలో మొత్తం ఆపరేటర్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఇప్పుడు నేను లాగిన్ అయితే ఇందులో ఉండే డీటెయిల్స్ నాకు రిలేటెడ్ గా ఉంటాయి. మీరు లాగిన్ అయ్యి మీ క్లిప్బోర్డ్ ఓపెన్ చేస్తే ఇందులో డీటెయిల్స్ మీవి రిలేటెడ్ గా ఉంటాయి. అంటే దిస్ విల్ బి స్పెసిఫిక్ టు మై లాగిన్, అంతే కదా. సో ఇక్కడ ఆపరేటర్ ఐడి డీటెయిల్స్ నావి ఉంటాయి, అండ్ మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు సేమ్ ఇలాగే ఉంటుంది. ఆపరేటర్ ఐడి బ్రాకెట్ లో ఇదే ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చే వాల్యూస్ డిఫరెంట్ గా ఉంటాయి మీకు మాకు. ఓకే, సో అంటే ఏంటి ఇక్కడ ఆపరేటర్ ఐడి ఈజ్ వన్ OOTP పేజ్ విచ్ విల్ బి హోల్డింగ్ ద ఆపరేటర్ డీటెయిల్స్. ఒక పేజ్ లో డీటెయిల్స్ ఉన్నాయి అంటే అల్టిమేట్ గా ప్రాపర్టీసే ఉంటాయి, దట్ ఈస్ సెకండరీ. ఒక పేజ్ లో డీటెయిల్స్ ఉన్నాయి అంటే ఈ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు, దానికి రిఫర్ అవుతున్న క్లాస్ నుంచి వస్తున్నట్టు, అంతేనా. మీరు PWork పేజ్ లో డేటా ఎక్కడి నుంచి వస్తుంది,
దానికి రెఫర్ అవుతున్న క్లాస్ నుంచే కదా. ఓకే, సో SBI డాష్ ఏదో ఒకటి ఉంటుంది వర్క్ క్లాస్, అంటే ఆ క్లాస్ లోని ఇన్ఫర్మేషన్ మొత్తం క్లిప్ బోర్డ్ లో ఆ పేజ్ లో చూడగలుగుతున్నాం అని. ఓకే, వాట్ ఎవర్ ద పేజ్ వీ హ్యావ్ రిఫరింగ్ టు సో అండ్ సో క్లాస్, ఆ పేజ్ లో ఆ క్లాస్ రిలేటెడ్ డేటా ఉంటున్నట్టే, అంతేనా. సో ఇప్పుడు క్లిప్ బోర్డ్ కిను మన క్లాస్ కి ఎలా లింక్ అవుతుంది, బై దిస్ పేజ్. ఒక పేజ్ ఉంటుంది, ఈ పేజ్ ఏ క్లాస్ కి అయితే రెఫర్ అవుతుందో ఆ క్లాస్ లోని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటున్నట్టే. ఫైన్. సో ఇప్పుడు ఈ క్లాస్ కి డేటాబేస్ లో ఓపెన్ చేసి చూద్దాం. సో ఆపరేటర్ ఐడి అనే ఒక పేజ్ లో ఇన్ఫర్మేషన్ ఉండేది ఏంటి అంటే ఈ క్లాస్ రిలేటెడే కదా. సో ఈ క్లాస్ ఓపెన్ చేసుకుంటే, ఏముంటుంది, సో ఈ క్లాస్ లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఆపరేటర్ ఐడి అనే ఒక పేజ్ లో స్టోర్ అవుతుంది ఇన్ క్లిప్ బోర్డ్. ఓకే, ఒక క్లాస్ ఉంది అంటే ఇట్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు వన్ టేబుల్ ఆల్సో. కాంక్రీట్ క్లాస్ అయితే, ఓకే, కాంక్రీట్ క్లాస్ కి ఒక టేబుల్ కూడా ఉండాల్సిందే. ఓకే, సో యూజర్ ఇంటర్ఫేస్ నుంచి క్లిప్ బోర్డ్ ఎలా లింక్ అవుతుంది, వయా పేజెస్. సో యూజర్ ఇంటర్ఫేస్ లో ఉన్న డేటా క్లిప్ బోర్డ్ లో ఆ పేజ్, ఒక పేజ్ క్రియేట్ అవుతుంది రిఫరింగ్ టు సో అండ్ సో క్లాస్, అంటే ఈ క్లాస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ పేజ్ లో ఉంటున్నట్టే. ఓకే, ఇప్పుడు తర్వాత క్లిప్ బోర్డ్ నుంచి డేటాబేస్ పుష్ అవుతుంది, అంతే కదా. యూజర్ ఇంటర్ఫేస్ నుంచి ఫస్ట్ క్లిప్ బోర్డ్, ఆ తర్వాత డేటాబేస్. డేటాబేస్ లో డేటా ఎలా స్టోర్ అవుతుంది, ఓకే, సో అండ్ సో పేజ్ కి ఏ క్లాస్ అయితే రెఫర్ అయిందో ఆ క్లాస్ కి లింక్ అయిన టేబుల్లో డేటా స్టోర్ అవ్వాల్సిందే, అంతేనా. సో ఆ క్లాస్ కి రిఫర్ అవుతున్న టేబుల్లో ఉండాల్సిందే, అంటే ఈ క్లాస్ కి రిఫర్ అవుతున్న దానికి ఏదో టేబుల్ ఉంటుంది కదా. సో రైట్ క్లిక్ చేసి డెఫినేషన్ చూస్తే మనకి టేబుల్ నేమ్ వస్తుంది. ఓకే, I can able to see the operator ID details in this table, PR_operators. సో ఈ క్లాస్ లో ఆపరేటర్ డీటెయిల్స్ ఉంటాయని మీకు ఎలా తెలుసు, సో ఇదే క్లాస్ ఆపరేటర్ డీటెయిల్స్ స్టోర్ చేస్తుందని మీకు ఎలా తెలుసు, బై జస్ట్ సీయింగ్ క్లిప్ బోర్డ్. క్లిప్ బోర్డ్ లో ఆపరేటర్ ఐడి అని ఒక పేజ్ ఉంటుంది, అది నేను చెప్తున్నాను, అండ్ అది రిఫర్ అవుతున్న క్లాస్ ఏంటి అంటే ఇది. సో అక్కడ ఆపరేటర్ ఐడి డీటెయిల్స్ మనం చూస్తున్నాము అంటే, ఓకే, అందులో డీటెయిల్స్ ఉన్నట్టే కదా. ఓకే, ఆ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దానికి రిఫర్ అవుతున్న క్లాస్ నుంచి వస్తున్నాయి. సో దానికి రిఫర్ అవుతున్న క్లాస్ నుంచి వస్తున్నాయి, సో ఆ క్లాస్ ఇదే. సో ఇది క్లిక్ చేస్తే I'll be getting all the instances of the operator IDs. ఓకే, మీ ఆర్గనైజేషన్ లో ఉన్న ఆపరేటర్స్ లిస్ట్ మొత్తం ఇక్కడ వస్తుంది మీకు, మీ మేనేజర్ కానీ యూజర్ కానీ ఎవరైనా, ఓకే, మొత్తం అందరు ఇక్కడికి రావాల్సిందే. సో వాట్ ఈస్ ద ఇన్స్టెన్స్ క్లాస్ ఫర్ ఆపరేటర్ ఐడి అంటే ఈ క్లాసే. ఓకే, ఇది క్లిక్ చేస్తేనే కదా మనకి ఆపరేటర్ ఐడి ఇన్స్టెన్సెస్ వస్తున్నాయి. సో వాట్ ఈస్ ద ఇన్స్టెన్స్ ఫర్ ఆపరేటర్ ఐడి అంటే, ఇన్స్టెన్స్ క్లాస్ ఫర్ ఆపరేటర్ ఐడి అంటే ఇది. So data admin operator ID, and the table connected to this will be PR_operators. Okay, and the page linked for this in clipboard will be operator ID, which will be under system pages category. So system pages kinda operator ID ani untundi, and it will be linked to, refer to this class. So deen meeda click chesthe we will be getting all the related information, అండ్ ఇక్కడ మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ వేరే అదర్ ప్లేస్ లో కూడా వస్తుంది. సో ఇక్కడ మీకు PX రిక్వెస్టెడ్ అన్న ఒక పేజ్ ఉంటుంది. సో ఇది ఎక్స్పాండ్ చేసి చూస్తే మళ్ళీ ఆపరేటర్ ఐడి అని కనిపిస్తుంది, సేమ్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన ఇక్కడ క్లిక్ చేసినా మీకు సేమ్ డీటెయిల్స్ వస్తాయి. సో PRPC is maintaining same information in 2 pages. Okay, we can able to go for data from this page or this page. మీకు కావాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు, ఇదైనా యూస్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ లో చాలా యూస్ చేస్తాం ఈ డేటాతో. ఓకే, సో ఒక ఆపరేటర్ ఐడి అంటే ఒక కైండ్ ఆఫ్ రిక్వెస్టర్, అంతే కదా. PRPC అప్లికేషన్ ని ఎవరెవరైతే లాగిన్ అవుతున్నారో దే ఆర్ ట్రైయింగ్ టు రిక్వెస్ట్ సంథింగ్ ఫ్రమ్ దట్, అంటే వాళ్ళందరూ రిక్వెస్టర్సే, అవునా. ఇప్పుడు మన టీమ్ లో 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, సో 10 మెంబర్స్ మనం ఒకేసారి లాగిన్ అయితే 10 రిక్వెస్టర్స్ వచ్చినట్టు. సపోజ్ మన అప్లికేషన్ థర్డ్ పార్టీ అప్లికేషన్ తో కూడా ఇంటిగ్రేట్ అయ్యింది, ఓకే, వాళ్ళు మనకి ఏదో రిక్వెస్ట్ పంపిస్తే మనం రెస్పాన్స్ పంపిస్తున్నాం అనుకోండి. ఓకే, మనది ఇప్పుడు ఇన్సూరెన్స్ రిలేటెడ్ కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఆర్ పోలీస్ మెన్ ఒక వెహికల్ నెంబర్ పంపిస్తే వీ హ్యావ్ టు సెండ్ ద పాలసీ డీటెయిల్స్ అనుకోండి. లెట్ us say అంటే ఏంటి, వీఆర్ ద సర్వీస్ ప్రొవైడర్స్, మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము,
వాళ్ళు సర్వీస్ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక పోలీస్ మ్యాన్ అటు నుంచి ఏమన్నా నెంబర్ ఎంటర్ చేస్తున్నారు, వెహికల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? హీ హ్యాస్ టు గెట్ ద వెహికల్ డీటెయిల్స్ ఆర్ ఇన్సూరెన్స్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్. ఓకే, ఇన్సూరెన్స్ డీటెయిల్స్ రావాల్సిందే. అంటే ఏం జరుగుతుంది? whenever he is trying to enter the registration number or anything, he's sending one request. అవునా, ఒక రిక్వెస్ట్ వస్తుంది మనకి. అంటే సో one third party request is coming to our application and accessing something. అంతే కదా, అవుట్ ఆఫ్ మన 10 మెంబర్స్ కాకుండా ఇంకొక పర్సన్ ఎవరు ఎక్స్ట్రా వస్తున్నారు, నాట్ పర్సన్, ఇంకొక రిక్వెస్ట్ అయితే ఎక్స్ట్రా వస్తుంది. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు యాక్సెస్ అవర్ అప్లికేషన్, ఇట్ ఈస్ ట్రైంగ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ అవర్ అప్లికేషన్. అంతేనా? ఆ వెహికల్ నెంబర్ బేస్ చేసుకుని మన డేటాబేస్ లో ఉన్న డేటాను వాళ్ళకి పంపిస్తున్నాం. అంటే దే ఆర్ ట్రైంగ్ టు ఇంటరాక్ట్ విత్ అవర్ అప్లికేషన్ అండ్ అవర్ డేటాబేస్. ఓకే, అంటే వాళ్ళు కూడా రిక్వెస్టర్సే. సో హూ ఎవర్ ఇస్ ట్రైంగ్ టు యాక్సెస్ అవర్ అప్లికేషన్ ఎదర్ మాన్యువల్లీ ఆర్ త్రూ ఇంటిగ్రేషన్స్, వాళ్ళందరూ రిక్వెస్టర్సే. సో పిఆర్పిసి ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ రిక్వెస్టర్ కిందే కన్సిడర్ చేసుకుంటుంది. నేను మాన్యువల్ గా నా ఆపరేటర్ ఐడితో లాగిన్ అయినా I'll be considered as one requester. Okay, and ఒక పోలీస్ మ్యాన్ రిక్వెస్ట్ పంపిస్తే అది ఒక 5 seconds లో జరిగిపోతుంది ఆ పనంతా. సో రిక్వెస్ట్ వస్తుంది అండ్ హీ విల్ బి గెటింగ్ బ్యాక్ ద రెస్పాన్స్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్ లో వచ్చేస్తుంది. 2 seconds or 3 seconds లో వచ్చేస్తుంది ఎట్ ద మ్యాక్స్. అంటే ఏం జరుగుతుంది? విత్ ఇన్ ద 2 seconds he is trying to, not he, so the integration is trying to send one request and get back the response. అంటే ఒక రిక్వెస్ట్ ఎక్స్ట్రా కూడా వచ్చింది ఫ్రాక్షన్ ఆఫ్ 2 seconds లో, అండ్ దట్ ఈస్ ఆల్సో టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ రిక్వెస్టర్. ఓకే, పిఆర్పిసి అప్లికేషన్ ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ రిక్వెస్టర్. మన 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నాము అండ్ ఇంకొక 2 రిక్వెస్ట్ వచ్చాయి అనుకోండి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుంచి. సో ఆ సెకండ్ కి 12 రిక్వెస్టర్స్ ఉన్నట్టే. 2 seconds తర్వాత అవి క్లోజ్ అయిపోతాయి, దే ఆర్ స్టిల్ నో మోర్ like an requesters for us. So PRPC ఇలా క్యాల్కులేట్ చేసుకుంటుంది. So each and everything who is trying to access our application is to be called as an requester. అందుకనే రిక్వెస్టర్ అనే ఒక పేజ్ కూడా ఉంటుంది. ఓకే, సో PX requester అనే ఒక పేజ్ మెయింటైన్ చేసుకుంటుంది where it will be having some other extra details also. సో రిక్వెస్టర్ కి చాలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉండాల్సిందే అపార్ట్ ఫ్రమ్ ఆపరేటర్ ఐడి డీటెయిల్స్. ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను అనుకోండి, సో నా ఆపరేటర్ ఐడి డీటెయిల్స్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ నా ఆపరేటర్ లింక్ అవుతూ కొన్ని HTTP URLs ఉంటాయి. ఓకే, కొన్ని వర్క్ బాస్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ హోల్ థింగ్ సెగ్రిగేట్ చేసుకుని PX రిక్వెస్టర్ అని ఒక పేజ్ లో పెట్టుకుంటుంది అంతే. ఓకే, ఆపరేటర్ ఐడి డీటెయిల్స్ మనకి సెపరేట్ గా ఇక్కడ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ PX రిక్వెస్టర్ పేజ్ లో కూడా వస్తాయి. ఓకే, సో జస్ట్ ఫర్ ద సెగ్రిగేషన్ ఇక్కడ కూడా హోల్ కాంబో లాగా ఉండాలని చెప్పి ఇక్కడ క్రియేట్ చేసుకున్నారు అంతే. సో ఇక్కడ నుంచి యూస్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ లైక్ ఇక్కడ నుంచి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, దట్స్ ఫైన్. సో అల్టిమేట్ గా ఆపరేటర్ ఐడి పేజ్ లో మనకి డేటా మొత్తం ఉంటుంది. సో ఇట్ విల్ బి రిఫర్డ్ టు డేటా డాష్ అడ్మిన్ డాష్ ఆపరేటర్ ఐడి క్లాస్. సో ఒక క్లాస్ ఉంది అంటే అది కాంక్రీట్ కాబట్టి దానికి కొంచెం టేబుల్ కూడా ఉంటుంది. సో ఆ టేబుల్ నేమ్ ఏంటి అంటే PR_operators. అంతేనా? PR_operators అని ఒక టేబుల్ నేమ్ ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఇన్స్టెన్స్ క్లాస్ ఫర్ ఆపరేటర్ ఐడి అంటే యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు సే దిస్. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఆపరేటర్ రిలేటెడ్ డీటెయిల్స్ వస్తాయి అని అనుకున్నాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ ద OOTB ప్రాపర్టీ ఫర్ హోల్డింగ్ మై ఆపరేటర్ ఐడి. సో ఇప్పుడు నా ఆపరేటర్ ఐడి ఉంటుంది చంద్ర అనే నేమ్ తో, అది ఏ ప్రాపర్టీకి హోల్డ్ అవుతుంది? మీరు లాగిన్ అయితే మీకు ఆపరేటర్ నేమ్ ఉంటుంది. ఓకే, సో అది కూడా సేమ్ ప్రాపర్టీకి హోల్డ్ అవ్వాల్సిందే. సో వాట్ ఈస్ ద OOTB ప్రాపర్టీ? సో అదేంటి అంటే యూజర్ ఐడెంటిఫైర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, PY యూజర్ ఐడెంటిఫైర్. సో ద OOTB ప్రాపర్టీ ఫర్ దిస్ ఫర్ ఆపరేటర్ ఐడి హియర్ ఈస్ PY యూజర్ ఐడెంటిఫైర్. సో ఇది మనం చాలా చోట్ల యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, మీరు రియల్ టైంలో ఒక లీవ్ అప్లై చేశారు అనుకోండి, రియల్ టైంలో మీ ఆర్గనైజేషన్ పోర్టల్ ఓపెన్ చేసుకుంటారు. సో అందులో మీరు లీవ్ రిక్వెస్ట్ రేస్ చేస్తున్నారు. లీవ్ రిక్వెస్ట్ రేస్ చేస్తున్నప్పుడు అది మేనేజర్ అప్రూవల్కి వెళ్ళాల్సిందే. మేనేజర్ అప్రూవ్ కానీ రిజెక్ట్ కానీ చేస్తారు. ఓకే, ఫస్ట్ మీరు లీవ్ అప్లై చేస్తున్నారు, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ చేస్తున్నారు,
టైప్ ఆఫ్ లీవ్ ఏంటో పెడుతున్నారు, అటాచ్మెంట్స్ ఏమైనా ఉంటే అటాచ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు సబ్మిట్ చేసిన వెంటనే ఏమవుతుంది, జనరల్ గా యుల్ బి గెటింగ్ వన్ మెయిల్, ఒక మెయిల్ లాగా వస్తుంది. ఓకే, సో యువర్ లీవ్ రిక్వెస్ట్ ఇస్ పెండింగ్ విత్ యువర్ మేనేజర్, విల్ నోటిఫై ఫర్దర్ అన్నట్టు ఒక మెయిల్ లా వచ్చింది అనుకుందాం. సో ఈ రిక్వైర్మెంట్ మీరు ఎలా అచీవ్ చేస్తారు? సో మీరు సబ్మిట్ చేస్తున్న వెంటనే వెన్ ఆర్ దట్ ఫ్లాగ్ ఈస్ గెటింగ్ సబ్మిటెడ్, ఏం జరగాలి? వీ హ్యావ్ టు సెండ్ వన్ ఈమెయిల్, ఒక ఈమెయిల్ మీకే పంపించుకోవాలి. పిఆర్పిసి హ్యాస్ టు సెండ్ ద ఈమెయిల్ టు హూ ఆర్ ద పర్సన్ రేజింగ్ ద రిక్వెస్ట్. అవునా, నేను రేస్ చేస్తే నాకు మెయిల్ వస్తుంది, మీరు రేస్ చేస్తే మీకు మెయిల్ వస్తుంది. సో అక్కడ మెయిల్ కి టు అడ్రస్ ఏమి ఇస్తాము అంటే బేస్డ్ ఆన్ దిస్ ఆపరేటర్ ఐడి, అంటే పివై యూజర్ ఐడెంటిఫైర్ అని ఇస్తే చాలు. ఓకే, సో ఈ ఆపరేటర్ ఐడి మనం హార్డ్ కోడ్ చేయకూడదు, అంతే కదా. సో ఇట్ హ్యాస్ టు బి డిజైన్ జనరిక్లీ and the OOTP property holding that operator ID will be PY user identifier. సో PY user identifier అనే ప్రాపర్టీని మనం యూజ్ చేసుకోవాలి. సో అల్టిమేట్ గా ఎవరైతే రిక్వెస్ట్ రేస్ చేస్తున్నారో వాళ్ళ క్లిప్ బోర్డ్ లో PY user identifier వాల్యూ వాళ్ళ ఆపరేటర్ ఐడి ఉంటుంది. ఓకే, సో డైనమిక్ గా రన్ టైమ్ లో PY user identifier వాళ్ళదే ఉంటుంది కాబట్టి వాళ్ళకి మెయిల్ వెళ్ళిపోతుంది. ఫైన్. ఇప్పుడు మీరు రిక్వెస్ట్ రేస్ చేస్తున్నప్పుడు మీకు మెయిల్ కాకుండా సపోజ్ మీ మేనేజర్కి మెయిల్ వెళ్ళాలనుకోండి. మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక లీవ్, సో అది మీ మేనేజర్కి అప్రూవల్కి వెళ్ళాల్సిందే, మీ మేనేజర్ అప్రూవల్ రిజెక్ట్ చేయాల్సిందే దాన్ని. సో హీ హ్యాస్ టు టేక్ సమ్ యాక్షన్, ఒక పెండింగ్ యాక్షన్ అతని సైడ్ నుంచి ఉంటుంది. ఓకే, అతని వర్క్ లిస్ట్ లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు రిక్వెస్ట్ రేస్ చేసిన వెంటనే ఐ హ్యావ్ టు సెండ్ వన్ ఆర్ బిజినెస్ హ్యాస్ టు సెండ్ వన్ ఈమెయిల్ టు యువర్ మేనేజర్ saying like so and so person has raised one leave request, so this is the request ID, అంటే మన వర్క్ ఆబ్జెక్ట్ ఐడి వాళ్ళు రిక్వెస్ట్ ఐడి కింద అనుకుంటున్నారు. సో దిస్ ఇస్ ద రిక్వెస్ట్ ఐడి అని ఒక నోటిఫికేషన్ వెళ్ళాలి అంటే ఓకే, పిఆర్పిసి షుడ్ నో హూ ఇస్ యువర్ మేనేజర్ ఫస్ట్. అవునా, సో హూ ఇస్ యువర్ మేనేజర్ ఫస్ట్ తెలుసుకోవాలి పిఆర్పిసికి. సో ఎలా తెలుసుకుంటుంది అంటే ఇక్కడ మన ఆపరేటర్ రూల్ ఫామ్ లో విల్ బి హ్యావింగ్ సంథింగ్ లైక్ ఇన్ వర్క్ ట్యాబ్. సో ఇక్కడ వర్క్ ట్యాబ్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఐ కెన్ ఏబుల్ టు సీ వన్ ఆప్షన్ లైక్ రిపోర్ట్స్ టు. ఓకే, సో దిస్ ఆపరేటర్ ఈస్ రిపోర్టింగ్ టు హూమ్ అనేది ఇక్కడ డిసైడ్ చేస్తాము. సో దెన్ పిఆర్పిసి విల్ బి ఐడెంటిఫైయింగ్, సో దిస్ విల్ బి యువర్ మేనేజర్. ఇక్కడ ఎంటర్ చేసిన వాళ్ళు ఈ ఆపరేటర్ ఐడి మీకు మేనేజర్ కింద క్యాలిక్యులేట్ అవుతుంది పిఆర్పిసిలో. పిఆర్పిసి లాంగ్వేజ్ పిఆర్పిసి ఎలా కన్సిడర్ చేసుకుంటుంది? So the operator ID what we are providing here will be considered as a manager for you. ఓకే, ఇప్పుడు మనము ఆర్ మీరు లీవ్ రిక్వెస్ట్ రేస్ చేస్తే మీ మేనేజర్కి మెయిల్ వెళ్ళాలి కాబట్టి సో మీరు ఈమెయిల్ ఇంటిగ్రేషన్స్ లో ఏం చేస్తారు, టు అడ్రస్ మీ మేనేజర్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. మేనేజర్ ఈమెయిల్ అడ్రస్ మనం హార్డ్ కోడ్ చేయకూడదు, ఎందుకంటే నేను లీవ్ రిక్వెస్ట్ చేసినా మీ మేనేజర్కి వెళ్ళిపోతుంది హార్డ్ కోడ్ చేస్తే. సో దట్ షుడ్ నాట్ బి ద కేస్. సో అప్పుడు ఏం చేయాలి, we have to give something like a dynamic design. Dynamic గా డిజైన్ చేయాలి. సో అంటే there should be one OOTP property for holding this value as well. ఓకే, మా మేనేజర్ ఇది అనుకోండి, మీ మేనేజర్ వేరే వాళ్ళు అనుకోండి, మీరు లీవ్ రిక్వెస్ట్ చేస్తే మీ మేనేజర్కి వెళ్ళాలి. అంటే మీరు లీవ్ రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఆ పోర్టల్లో లాగిన్ అవుతున్నట్టే కదా. సో పిఆర్పిసి హ్యాస్ టు గెట్ ఆల్ ద డీటెయిల్స్ రిలేటెడ్ టు యువర్ ఆపరేటర్ ఐడి అండ్ హ్యాస్ టు పుట్ ఇట్ ఆన్ ద క్లిప్ బోర్డ్. సో క్లిప్ బోర్డ్ లో ఏం డీటెయిల్స్ తెచ్చుకోవాలి, యువర్ ఆపరేటర్ ఐడి, యువర్ యాక్సెస్ గ్రూప్ అండ్ యువర్ మేనేజర్ నేమ్ ఆల్సో. ఓకే, మేనేజర్ ఆపరేటర్ ఐడి కూడా తెచ్చుకోవాలి. సో మీ మేనేజర్ ఆపరేటర్ ఐడి ఏంటో ఐడెంటిఫై చేసుకుంటుంది అండ్ అక్కడి నుంచి మెయిల్ కంపోజ్ అవుతుంది. ఓకే, నౌ వాట్ ఈస్ ద OOTP ప్రాపర్టీ ఫర్ హోల్డింగ్ యువర్ మేనేజర్ నేమ్? ఓకే, OOTP ప్రాపర్టీ ఏంటి అంటే PY రిపోర్ట్ టు అనే ఒకటి ఉంటుంది. PY report to. So to whom you are reporting to and then meaning. So PY report to is one OOTP property which will be holding your manager detail or supervisor details. Okay, మీరు ఇక్కడ సేవ్ చేయండి. నేను ఒక మేనేజర్ ని క్రియేట్ చేసాం మనం, అవునా, SBI మేనేజర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను సేవ్ చేస్తే PY report to లో నాకు ఇది రావాల్సిందే. ఓకే, సో ఏం చేస్తుంది పిఆర్పిసి, ఇట్ ఈస్ ట్రైంగ్ టు గెట్
Okay, the value what we are assigning into this property py report to. So py report to ఒక OOTP ప్రాపర్టీ అన్నమాట. సో మీరు లాగిన్ అయితే యూ విల్ బి గెటింగ్ py యూజర్ ఐడెంటిఫైర్ యాజ్ యువర్ ఆపరేటర్ ఐడి అండ్ మీరు అక్కడ ఎంటర్ చేసిన మీ మేనేజర్ ఐడి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు డైనమిక్ గా డిజైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈమెయిల్ ఇంటిగ్రేషన్ లో టు అడ్రస్ ఎలా ఇవ్వచ్చు మీరు? ఆపరేటర్ ఐడి పేజ్ డాట్, అంతే కదా, పేజ్ డాట్ py రిపోర్ట్ టు ఇస్తే చాలు. సో మీ క్లిప్ బోర్డ్ మీద ఈ ప్రాపర్టీకి ఏ వాల్యూ అయితే ఉందో అదే మీకు యూజ్ అయిపోతుంది. ఓకే, ఆపరేటర్ ఐడి డాట్ py యూజర్ ఐడెంటిఫైర్ అయితే మీ వాల్యూ పిక్ చేసుకుంటుంది. ఆపరేటర్ ఐడి డాట్ ఓకే py రిపోర్ట్ అంటే ఈ వాల్యూ పిక్ చేసుకుంటుంది. ఫైన్. సో ఇదంతా ఎప్పుడు చేసుకుంటుంది పిఆర్పిసి? ఇనిషియల్ గానే వెన్ ఎవర్ వీఆర్ లాగింగ్ ఇన్. సో లాగిన్ అవుతున్న వెంటనే పిఆర్పిసి హ్యాస్ టు ఇంటరాక్ట్ విత్ ద టేబుల్ PR_operators అనే టేబుల్ తో ఇంటరాక్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి గెటింగ్ అవుట్, ఇట్ విల్ బి ఫెచింగ్ అవుట్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే, ఆల్ ద డీటెయిల్స్ రిలేటెడ్ టు ఆపరేటర్ ఐడి అండ్ ఇట్ విల్ బి పుట్టింగ్ ఇట్ ఇన్ ద టూ ప్లేసెస్. ఇక్కడ ఒకటి యాజ్ వెల్ యాజ్ ఇక్కడ సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ఇట్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ద యాక్సెస్ గ్రూప్, అంతే కదా. యాక్సెస్ గ్రూప్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. యాక్సెస్ గ్రూప్ ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఇట్ విల్ బి డిసైడింగ్ what is the name of application and what is the portal you need to get అని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఓకే, సో ఇట్ విల్ బి ఐడెంటిఫైయింగ్ దట్. అంటే వాట్ ఈస్ ద OOTP ప్రాపర్టీ ఫర్ హోల్డింగ్ దిస్ యాక్సెస్ గ్రూప్? సో ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ డిస్కస్ చేస్తాం ఇప్పుడు. సో వాట్ ఈస్ ద OOTP ప్రాపర్టీ ఫర్ హోల్డింగ్ దిస్ యాక్సెస్ గ్రూప్? సో OOTP ప్రాపర్టీ ఏంటి అంటే py access group. Okay, py access group is one OOTP property from where it can able to identify the access group information. So first login అవుతున్నప్పుడు ఏం చెక్ చేసుకుంటుంది? PRPC first operator ID page dot py access group ఏంటో ఐడెంటిఫై చేసుకుంటుంది and based on that it will be picking up the name of the application as well as the portal to be launched. అదేంటో ఐడెంటిఫై చేసుకుంటుంది. ఓకే, అక్కడి నుంచి జరుగుతుంది. సపోజ్ నాకు ఇక్కడ మల్టిపుల్ యాక్సెస్ గ్రూప్స్ ఉంటే, సో మల్టిపుల్ యాక్సెస్ గ్రూప్స్ ఉంటే ఏం చేయాలి పిఆర్పిసి? సో వన్స్ ఇట్ ఈస్ లాగింగ్ ఇన్ ఇట్ విల్ బి ఐడెంటిఫైయింగ్ 3 యాక్సెస్ గ్రూప్ డిఫైన్డ్ ఫర్ దిస్ ఆపరేటర్. సో ఇక్కడ చూస్తే దిస్ ఈస్ వన్ ప్రాపర్టీ, సింగిల్ వాల్యూ ప్రాపర్టీ హోల్డ్స్ ఓన్లీ వన్ వాల్యూ ఎట్ ఎ టైం. సో 3 యాక్సెస్ గ్రూప్స్ ఉంటే ఎలా? ఓకే, ఒక ప్రాపర్టీకి ఒక వాల్యూనే ఉంటుంది ఎప్పుడు, బట్ మనం అక్కడ 3 యాక్సెస్ గ్రూప్స్ ఇస్తున్నాము. సో వాట్ వాల్యూ ఇట్ విల్ బి పికింగ్ అప్? మనం డిఫాల్ట్ గా సెలెక్ట్ చేసుకున్న వాల్యూని ఐడెంటిఫై చేసుకుంటుంది. సో మీకు ఇక్కడ 3 యాక్సెస్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, మీకు ఈ మిడిల్ దాన్ని హైలైట్ చేస్తే దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ వాల్యూ ఫర్ py యాక్సెస్ గ్రూప్. ఓకే, py యాక్సెస్ గ్రూప్ అనే ఒక OOTP ప్రాపర్టీకి సో ఇట్ విల్ బి పికింగ్ అప్ ద డిఫాల్ట్ వన్. సో డిఫాల్ట్ వన్ ని ఐడెంటిఫై చేసుకుంటుంది. అండ్ వాట్ అబౌట్ ద అదర్ 2? నాకు 10 ఉంటాయి, అందులో ఒకటే సెలెక్ట్ చేసుకోగలను యాజ్ అ డిఫాల్ట్. సో దట్ విల్ బి స్టోర్డ్ ఇంటూ py యాక్సెస్ గ్రూప్. ఇది మనకు తెలిసిందే క్లియర్ గా. అండ్ వాట్ అబౌట్ ద రెస్ట్ 9? సో రిమైనింగ్ 9 కూడా హోల్డ్ చేసుకోవాల్సిందే క్లిప్ బోర్డ్ లో. ఓకే, py యాక్సెస్ గ్రూప్ ఎడిషనల్ అని ఒకటి ఉంటుంది. సో హియర్ ఇట్ విల్ బి గెటింగ్ ఆల్ ద లిస్ట్. సో 1 2 3 4 5 6 అలా ఉంటూనే ఉంటాయి. సో హౌ మెనీ యాక్సెస్ గ్రూప్స్ వీ హ్యావ్? ఓకే, ఆ లిస్ట్ మొత్తం మనకి py access groups additional అనే ఒక పేజ్ లాగా ఉంటుంది. సో దేర్ వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ఆల్ ద థింగ్స్. 1 2 3 4 ఇలా ఐడెంటిఫై అవుతూనే ఉంటుంది. ఓకే, ఇలా ఐడెంటిఫై అవుతుంది. ఓకే ఫైన్. సపోజ్ మీరు ఇప్పుడు లీవ్ రిక్వెస్ట్ రేస్ చేస్తున్నారు. లీవ్ రిక్వెస్ట్ రేస్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు సెండ్ ఆర్ ఇఫ్ ద బిజినెస్ వాంట్స్ టు సెండ్ ఈమెయిల్ టు యూ, అంటే ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకే మెయిల్ పంపించాలి అనుకోండి, ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద ప్రాపర్టీ టు రిట్రైవ్ ఇట్? సో py యూజర్ ఐడెంటిఫైర్ ఏం జరుగుతుంది? మనకి ఓన్లీ ఆపరేటర్ ఐడి వస్తుంది. సో మన కాంటెక్స్ట్ లో ఆపరేటర్ ఐడి యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడి సేమ్ కాబట్టి నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మీరు లీవ్ రిక్వెస్ట్ చేస్తే మీకు మెయిల్ కంపోజ్ అవ్వాలి, సేయింగ్ లైక్ లీవ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్, ఇట్ ఈస్ పెండింగ్ విత్ యువర్ మేనేజర్ అని ఒక మెయిల్ రావాలి మీకు. సో మెయిల్ రావాలి అంటే దానికంటూ ఒక 2 ఈమెయిల్ అడ్రస్ ఉండాల్సిందే. సో 2 ఈమెయిల్ అడ్రస్ ఏంటి? మనం ఏమనుకున్నాము? py యూజర్ ఐడెంటిఫైర్ తో ఇలా ఉంది కాబట్టి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాం, అంతేనా?
py యూజర్ ఐడెంటిఫైయర్ లో మనం ఈమెయిల్ కంపోజ్ చేసుకున్నాం, ఈమెయిల్ లాగా ఇచ్చుకున్నాం. సో దట్ కెన్ బి యూస్డ్ ఫర్ ఈమెయిల్ ట్రిగరింగ్ దెన్. బట్ మేనేజర్ చూస్తే మేనేజర్ ఆపరేటర్ ఐడి ఏముంది, ఈమెయిల్ ఫార్మాట్ లో లేదు, అంతేనా? ఈమెయిల్ ఫార్మాట్ లో లేదు. మీకు రియల్ టైమ్ లో కూడా మీ ఆపరేటర్ ఐడి మీ ఎంప్లాయ్ ఐడి లాగా ఉంటుంది, మీకు ఈమెయిల్ ఫార్మాట్ లో ఉండదు. మీకు క్లయింట్ ఒక ఐడి ఇస్తారు, మీరు వర్క్ చేస్తున్న కంపెనీ వేరు, మీరు వర్క్ చేసే క్లయింట్ వేరు ఉంటారు పెగాలో. ఓకే, సపోజ్ మీరు కాగ్నిజెంట్ లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, కాగ్నిజెంట్ ఎంప్లాయ్ ఐడి వేరు ఉంటుంది అండ్ మీరు వర్క్ చేసే క్లయింట్ కి ఐడి వేరు ఉంటుంది. సో మీ క్లయింట్ ఐడి, మీ సిటీ బ్యాంక్ అనుకోండి, సిటీ బ్యాంక్ వాళ్ళు మీకు ఒక ఐడి కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నారు కాబట్టి పెగాలో ఆపరేటర్ ఐడి కూడా వాళ్ళ నేమ్స్ తోనే డిపెండ్ అవుతాయి. సో ఇదంతా క్లయింట్ రిలేటెడ్ వర్క్. ఓకే, మీరు వర్క్ చేస్తున్న కంపెనీ రిలేటెడ్ వర్క్ కాదు. సో ఇక్కడ ఆపరేటర్ ఐడి అనేది వాళ్ళ క్లయింట్ ఐడితో ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ క్లయింట్ ఐడితో మనం ఈమెయిల్స్ కంపోజ్ చేయలేము. సో ఇక్కడ ఆపరేటర్ ఐడిని బేస్ చేసుకుని ఇట్ హ్యాస్ టు ఐడెంటిఫై ద ఈమెయిల్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ హియర్. అవునా, ఒక ఈమెయిల్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. బేస్డ్ ఆన్ దిస్ PRPC హ్యాస్ టు పికప్ వన్ OOTB ప్రాపర్టీ. అంటే దీనికి కూడా ఒక ప్రాపర్టీ ఉండాల్సిందే కదా, వేర్ ఇట్ విల్ బి హోల్డింగ్ ఈమెయిల్ ఫర్ దట్. సో అది క్లిప్ బోర్డ్ లో ఎక్కడ ఉంటుంది అంటే py అడ్రసెస్ లో ఉంటుంది. సో py అడ్రసెస్ అది ఓపెన్ చేస్తే సో ఇక్కడ py అడ్రస్ ఆఫ్ ఈమెయిల్ అని ఉంటుంది అండ్ దీని మీద క్లిక్ చేస్తే వీ కెన్ ఏబుల్ టు గెట్ ద ఈమెయిల్ అడ్రస్. ఓకే, ఇప్పుడు మీరు ఒక అసైన్మెంట్ సబ్మిట్ చేస్తున్నారు, అంటే ఒక లీవ్ రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తున్నారు. సో వెంటనే మీరు ఒక ఈమెయిల్ కంపోజ్ చేయాలి అంటే ఆ ఈమెయిల్ కి టు అడ్రస్ ఏమి ఇవ్వాలి, ఆపరేటర్ ఐడి డాట్ py అడ్రస్ ఆఫ్ ఈమెయిల్ డాట్ py ఈమెయిల్ అడ్రస్ ఈ ప్రాపర్టీ నేమ్ తో సహా ఇవ్వాలి. సో అప్పుడు PRPC ఈ వాల్యూని పిక్ చేసుకుంటుంది అండ్ ఇట్ విల్ బి సెండింగ్ వన్ ఈమెయిల్. అంతేనా, ఇట్ విల్ బి సెండింగ్ వన్ ఈమెయిల్. సో అలా సెండ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ the OOTB property which will be holding email here is py email address. Okay, so this is something like a group of pages, అంతే కదా. సో ఇది కొలాప్స్ చేసి చూస్తే, ఎక్స్పాండ్ చేసి చూస్తే we can able to find one record. అంటే ఈ రికార్డ్ లో ఏమున్నాయి, we are having set of properties. అంటే this is something like a page list. సో ఇది ఒక పేజ్ లిస్ట్, సో which will be holding multiple pages. So each and every page will be given with certain values. ఓకే, సో మనము ఇప్పుడు వరకు పేజ్ లిస్ట్ మీద వర్క్ చేసాం. px rules of 1 అని 2 అని ఇవన్నీ చూసాము. టేబుల్ లేఅవుట్ యూస్ చేస్తున్నప్పుడు కూడా ఒక పేజ్ లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, అక్కడ మాత్రం మనం క్లిప్ బోర్డ్ లో ఓపెన్ చేసి చూస్తే ఎలా వచ్చింది, px rules of 1 2 3 4 అలా వచ్చాయి. అవునా, మరి ఇక్కడ 1 2 3 4 అని రావట్లేదు, వీఆర్ గెటింగ్ సంథింగ్ లైక్ యాన్ ఈమెయిల్ అలా వస్తుంది. ఓకే, వీఆర్ గెటింగ్ సంథింగ్ లైక్ యాన్ ఈమెయిల్ ఇలా వస్తుంది. అవునా, సో అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి, దిస్ ఈస్ నాట్ అండ్ పేజ్ లిస్ట్. సో దిస్ ఈస్ నాట్ అండ్ పేజ్ లిస్ట్. సో అది పేజ్ లిస్ట్ కాదు, బట్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ గ్రూప్ ఆఫ్ పేజెస్ ఓన్లీ. సో దీని కింద మల్టిపుల్ పేజెస్ ఉంటున్నాయి, బట్ దిస్ ఈస్ నాట్ అండ్ పేజ్ లిస్ట్. సో 1 2 3 4 ఉన్నాయి అంటే దట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ ఇండెక్స్డ్, ఇండెక్స్ తో డిఫైన్ చేస్తున్నారు. ఓకే, కానీ ఇక్కడ 1 2 3 4 లేవు. సో బ్రాకెట్ లో ఏదో వాల్యూ ఉంది, py అడ్రస్ ఆఫ్ ఈమెయిల్, py అడ్రస్ ఆఫ్ హోమ్, py అడ్రస్ ఆఫ్ ఆఫీస్ ఇలా ఉండొచ్చు. సో ఫస్ట్ ఇది క్లిక్ చేస్తే విల్ బి గెటింగ్ ఈమెయిల్ డీటెయిల్స్ రిలేటెడ్ ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ py అడ్రస్ ఆఫ్ హోమ్ అని ఉంటే ఆ హోమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఆఫీస్ ఉంటే ఆఫీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ దీన్ని మనం పేజ్ గ్రూప్ అంటాము. సో పేజ్ గ్రూప్ అయినా పేజ్ లిస్ట్ అయినా రెండు ఒకటే, వేర్ ఇట్ విల్ బి హోల్డింగ్ గ్రూప్ ఆఫ్ పేజెస్. పేజ్ లిస్ట్ లో ఏముంటుంది, విల్ బి హ్యావింగ్ ఇండెక్స్డ్, అంటే px rules of 1 px rules of 2 ఇలా ఉంటాయి. సపోజ్ ఆ పేజ్ లిస్ట్ ఎక్కడి నుంచో డేటా తెచ్చుకుంటుంది కదా, డేటాబేస్ అనుకోండి. సో డేటాబేస్ అనుకోండి, సో ఏం చేస్తుంది అది, సో ఏం చేస్తుంది, ఇట్ విల్ బి గెటింగ్ ద మల్టిపుల్ రికార్డ్స్ విత్ ఇన్ పేజెస్. సో ఫస్ట్ రికార్డ్ ఇక్కడ px rules of 1 లాగా పెట్టుకుంటుంది, సెకండ్ రికార్డ్ px rules of 2 లాగా పెట్టుకుంటుంది. సపోజ్ ఆ డేటాబేస్ టేబుల్లోని హలో
ఓకే, సో ఇప్పుడు డేటాబేస్ టేబుల్ లో ఫ్యూ రికార్డ్స్ ఉంటాయి. సో 10 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 10 రికార్డ్స్ మనకి ఇక్కడ 10 పేజెస్ లాగా కనిపిస్తున్నాయి. PXLs of 1 అయితే ఇక్కడ ఫస్ట్ రికార్డ్, డేటాబేస్ లో సెకండ్ రికార్డ్, మనకి ఇక్కడ PXLs of 2 అని చూపిస్తున్నాం, అంతే కదా. సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ రికార్డ్ ని డిలీట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సో అందులో ఉన్న ఫస్ట్ రికార్డ్ మనకి ఇక్కడ PXLs of 1 లాగా వచ్చేస్తుంది. సో ఇందాక PXLs of 1 డీటెయిల్ ఒకలా ఉంది, ఇప్పుడు PXLs of 1 డీటెయిల్స్ వేరేలాగా ఉన్నాయి. సో ఇండెక్సింగ్ అంటే ఏం చేస్తుంది? అక్కడ ఉన్న లిస్ట్ యాస్టిస్ చూపిస్తుంది. సో PXLs of 1 లో ఎప్పుడు ఒకే ఇన్ఫర్మేషన్ ఉండదు, అంతేనా? ఎప్పుడు ఒకే ఇన్ఫర్మేషన్ ఉండదు. సో అది మారిపోతూ ఉంటుంది. మనం ఎలా సార్ట్ చేసుకుంటున్నాము, ఎలా ఫిల్టర్ చేసుకుంటున్నాము, ఆర్ డేటాబేస్ లో మోడిఫికేషన్స్ చేసుకుంటే ఇవన్నీ బేస్డ్ ఆన్ దిస్ ఇండెక్సింగ్ చేంజ్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ 1 అని ఇచ్చారు అనుకోండి, సో PY అడ్రస్ ఆఫ్ 1, సపోజ్ PRPC వాళ్ళు ఇలా డిజైన్ చేశారు అనుకోండి, PY అడ్రస్ ఆఫ్ 1 అది క్లిక్ చేస్తే మనకి ఈమెయిల్ అడ్రస్ దొరికింది అనుకుందాం. సో దీన్ని మీరు ఎలా కంపోజ్ చేసుకుంటారు ఆర్ ఎలా యూజ్ చేసుకుంటారు? ఆపరేటర్ ఐడి డాట్ PY అడ్రసెస్ ఆఫ్ 1 డాట్ PY ఈమెయిల్ అడ్రస్ ని మనం యూజ్ చేసుకుంటాం ఫర్ ఈమెయిల్. ఓకే, సో బట్ 1, 2 అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సపోజ్ మీరు PY అడ్రస్ ఆఫ్ ఆఫీస్ కూడా ఒకటి పెట్టుకోవాలనుకుంటున్నారు. సో దానికి మనం ఇక్కడ ఏం చేస్తాము, PY అడ్రస్ ఆఫ్ 2 లాగా ఇచ్చారు అనుకోండి. ఓకే, సో PY అడ్రస్ ఆఫ్ 2 లాగా ఇచ్చారు అంటే ఇండెక్సింగ్ బేస్ చేసుకుని వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను డేటాబేస్ లో ఏదో ఒక రికార్డ్ డిలీట్ చేసేస్తే ఇండెక్సింగ్ మారిపోతుంది. సో ఇందాక 1 లో మనకి ఈమెయిల్ డీటెయిల్స్ ఉంది, ఇప్పుడు సార్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అది 2 లో ఉండొచ్చు. సో ఇండెక్సింగ్ తో వర్క్ చేస్తున్నప్పుడు మనకు కొంచెం ఇష్యూస్ వస్తాయి. సో అందుకనే PRPC వాళ్ళు పేజ్ గ్రూప్ ని యూజ్ చేసుకుంటున్నారు. పేజ్ గ్రూప్ యూజ్ చేశారు అంటే దీనికి ఎప్పుడు ఇదే వస్తుంది, PY అడ్రస్ ఆఫ్ ఈమెయిల్ అనే ఉంటుంది. సో ఇది ఫస్ట్ పొజిషన్ లో అయినా ఉండనివ్వండి, 10th పొజిషన్ లో అయినా ఉండనివ్వండి, ఆల్ ద టైమ్ విల్ బి గెటింగ్ దిస్ వాల్యూ. సో దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? PY అడ్రస్ ఆఫ్ ఈమెయిల్ డాట్ PY ఈమెయిల్ అడ్రస్ అని యూజ్ చేస్తే ఇది క్లిప్ బోర్డ్ లో ఏ పొజిషన్ లో అయినా ఉన్నా మనకి సేమ్ వాల్యూ ఆల్ ద టైమ్ వచ్చేస్తుంది. ఓకే, సో దీని టెక్నికల్ గా మనం పేజ్ గ్రూప్ అంటాం. పేజ్ గ్రూప్ కి పేజ్ లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే జస్ట్ ఇండెక్సింగ్, అక్కడ ఇండెక్సింగ్ తో డిఫైన్ చేస్తాము, ఇక్కడ ఇండెక్సింగ్ ఉండకుండా సమ్ కీవర్డ్ తో డిఫైన్ చేస్తాం. కీవర్డ్ తో ఉంది అంటే మనం అది డైనమిక్, దాన్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఆపరేటర్ ఐడి డాట్ ఇలా ఇచ్చేస్తే ఆటోమేటిక్ ఎప్పుడైనా వర్క్ అయిపోతుంది. ఇది ఏ పొజిషన్ అయినా ఉండనివ్వండి, ఫస్ట్ పొజిషన్ ఆర్ 10th పొజిషన్ అయినా, ఎక్కడైనా ఆటోమేటిక్ గా ఈ వాల్యూ ఎప్పటికీ చేంజ్ అవ్వదు. 1, 2, 3, 4 ఇలా ఇస్తే ఇండెక్సింగ్ చేంజ్ అవుతుంది. సో దెన్ వీ కెనాట్ ఏబుల్ టు అచీవ్ ద రిక్వైర్మెంట్స్ ఆల్ ద టైమ్ మనం రిక్వైర్మెంట్స్ అచీవ్ చేయలేము. ఓకే, సో అలా అనమాట. సో ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఫర్దర్ మనం ఇంటిగ్రేషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు, ఈమెయిల్ ఇంటిగ్రేషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ యూజ్ చేద్దాం. ఓకే, సో రూల్ రెజల్యూషన్ గురించి డిస్కస్ చేసాము, రూల్ క్యాషీ గురించి డిస్కస్ చేసాము, అండ్ ఆపరేటర్ ఐడి గురించి కూడా చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాము. ఓకే, థ్యాంక్ యూ. Thank you.